అధ్యక్ష. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇక్కడికి పిలిచినందుకు చాలా థ్యాంక్స్. నా యొక్క ఫ్యామిలీ గ్రౌండ్ వచ్చేసి మా అమ్మ ప్రజెంట్ లేదు, మా నాన్న ప్రజెంట్ ఉన్నాడు. అందులో మేము ఇద్దరు అన్నదమ్ములము, ఇద్దరు నా చెల్లెళ్ళు. అందులో ఒక చెల్లి లేదు ప్రజెంట్, ఒక చెల్లి ఉంది. నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నా మ్యారేజ్ కాకముందు చాలా పేద కుటుంబం అది. అయితే నా మ్యారేజ్ కూడా చేసుకోవడానికి నేను చాలా కష్టపడిన తర్వాత ఫస్ట్ ఆర్మీ చేరేక ముందు రిలేషన్స్ కూడా బాగానే ఉన్నాయి నా దగ్గర. కాకపోతే నేను మ్యారేజ్ చేసుకోముందు నా ఒక డిసిప్లిన్ సేమ్ ఇటు అప్పటికి ఇప్పటికి మారలేదు. అలాగ ఉంటూ చాలామంది నాకు చదువుకునేటప్పుడు కూడా చాలా కష్టపడి చదువుకున్నాను. ఇంటి దగ్గర చదివించుకోవడానికి కొన్ని సమయంలో డబ్బు లేదు, స్తోమత లేదు. 5 కిలోమీటర్లు 6th క్లాస్ నుంచి 5 కిలోమీటర్లు నడుచుకొని పోయి చదువుకొని ఇంటికి రావాలి. అటువంటి కష్టపడి చదువుకున్నాడు. సండే వచ్చిందంటే కనుక పొలంలోకి వెళ్ళి బుక్ పట్టుకొని వెళ్ళి చదవాలి. ఇంటి దగ్గర మనం ఏమంటామంటే గోనెపట్టు అంటాం కదా, అది పరుచుకొని దీపం కిరోసిన్ దీపం పెట్టుకొని నైట్ 12 వరకు చదువుకునే వాళ్ళం. అప్పుడు ఏమంటాం మనం బై హార్ట్ అంటాం, సబ్జెక్ట్స్ బై హార్ట్ చేయడం. నువ్వు ఎక్కడ ఎక్కువచ్చిన అడుగు, ఎక్కడ లాంగ్ వచ్చిన అడుగు చెప్పడానికి అదే బట్టి కొట్టడం, నైట్ పడుకోవడం, ఉదయం వేసి స్కూల్కి పోవటం. సేమ్ డీటో 10th క్లాస్ వరకు. 10th క్లాసు 372 మెంబర్స్ రాస్తే అందులో 72 మెంబర్సే పాస్ అయ్యాము. మాకంతా ఫెయిల్. అందులో కష్టపడి చదివాము. నాకు స్తోమత ఏంటంటే 7th క్లాస్ నుంచి ఇంటి దగ్గర చదువుకోవడానికి స్తోమత లేదు. అప్పుడు ఏం చేశారంటే మా ఒక రిలేషన్ మండలాధ్యక్షుడు SSN నాయుడు, ఆయన అడిగా, మా అమ్మ వెళ్ళి అడిగింది, ఇట్లా ఇబ్బందిగా ఉంది నాన్న, ఏదైనా ఒకటే హెల్ప్ చేయంటే ఓకే నేను నా పేరు చెప్పి హాస్టల్లోకి వెళ్ళాడు. హాస్టల్ వెళ్ళి 3 months ఉన్న తర్వాత మండలాధ్యక్షుడు ప్లస్ ఒక చెక్ పోస్ట్ జాబ్ చేస్తున్నాడు ఆయన, హాస్టల్ వార్డెన్, ప్రిన్సిపాల్, ఇలా 4 ఫ్రెండ్షిప్. అతను ఏం చేశాడంటే నాకు ఒక అబ్బాయి కావాలా, నాకు చెక్ పోస్ట్ డ్యూటీలో ఉంటాను, ఇంటి దగ్గర ఎవరు లేరు, నేను యంగ్ మ్యారేజ్, ఇంటి దగ్గర ఫ్యామిలీకి సపోర్ట్ ఇక్కడంటే అతనే టీగా మా అబ్బాయిని తీసుకొని చెప్పేసి మండలాధ్యక్షుడు గారు చెప్పారు. అప్పుడు హాస్టల్ వార్డెన్ ఓకే చెప్పాడు, ప్రిన్సిపాల్ ఓకే చెప్పాడు, ఈ అబ్బాయి మంచి వ్యక్తి, ఈ అబ్బాయిని తీసుకెళ్ళను. అప్పుడు నన్ను నువ్వు హాస్టల్ వద్దు, నువ్వు మా ఇంటికి రావాలని కాదు. ఓ అమ్మ ఇలాంటి భయం ఉంది, వాళ్ళ ఇంట్లో అమ్మాయి ఉంది, అమ్మాయి అయినా సరే నేను భయపడ్డాను, వెళ్ళకూడదు అని చెప్పేసి వెళ్తే నా బుక్స్ అన్ని తీసుకొని వెళ్ళిపోయారు. ఒక 2 months తర్వాత నేను పర్మనెంట్ అక్కడే అయిపోయాను. సపోర్టింగ్ నిజాయితీ అనేది ఉండబట్టి ఇంకా లాస్ట్ నీకు హాస్టల్ వద్దు, ఏమవుతూ నువ్వు మా పిల్లోడితో సమానంగా నీ ఇంటి దగ్గర నాకు ఏమి కావాలో నువ్వు మా ఇక్కడి నుంచి కూడా మీకు టౌన్ నుంచి రేషన్ పంపిస్తాను చెక్ పోస్ట్ వాళ్ళు అంటే. మా అమ్మ వస్తుంది, వారానికి ఒకసారి వస్తే నూనె డబ్బా దగ్గర నుంచి కందిపప్పు దగ్గర నుంచి అన్ని ఇంటికి తీసుకెళ్ళమ్మా అని చెప్పేసి పంపించాడు మా అమ్మ. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మెయిన్ 20 సంవత్సరాల వరకు పిల్లలు లేరు, తర్వాత మేము పుట్టాము. అంటే వయసు చూడండి మా అమ్మకి ఎంత వయసు ఉంటుందో. అటువంటి పరిస్థితుల్లో ముసలా మా అమ్మ వచ్చేసరికి ఇలాగ హెల్ప్ చేస్తుండేవాళ్ళు. అలా చేస్తూ చేస్తూ బాగా కష్టపడ్డాము. మాకు మా అమ్మగారు ఊరు ఆయన ఒక ఆయన ఆర్మీ 6 years సర్వీస్ చేసి ఆయన రిటైర్డ్ అయ్యే మధ్యలో వచ్చి టీచర్ జాబ్ వచ్చింది. ఆయన దగ్గర మేము రెంట్కు ఉండేవాళ్ళం. ఈ చెక్ పోస్ట్ వాళ్ళు కూడా, ఆయన కొడుకులు కూడా నాకు ఈక్వల్ ఉండేవాళ్ళు. బాగా కష్టపడి పోటీల మీద చదివాను. పగలు చదువుకుండేదే, నైటు మిద్దె మీద పైన డాబా మీద వేసి లైట్లు వేసుకొని 12 వరకు చదివేవాళ్ళం. బాగా కష్టపెట్టేవాడు ఆయన. టీచర్ కూడా బాగా హెల్పింగ్ ఉండేది. 10th క్లాస్ ఇంటర్ చూసేసరికి అలాగే ఉండేది. తర్వాత ఇంటర్ చదివాము. ఇంకా సండే వెళ్ళా కూడా ఇంటి దగ్గర పొలం పని చేసేది, ఏదో బలంతాన వెళ్ళేవాడిని నేనే. ఇంటి దగ్గర తల్లిదండ్రులు చూడాలి కదా అని వచ్చేవాళ్ళు, ఉంచేవాళ్ళు కాదు, చదువు వేస్ట్ అయిపోద్ది, నువ్వు చదవాలని చెప్పేసి. నేను అట్లాగా వెళ్ళి ఇంటికి వెళ్ళి ఏదో ఒకటి పని చేసి పొలం సపోర్టింగ్ చేసి వచ్చేవాళ్ళు అనమాట. అలా ఇంటికి వెళ్తే మధ్య మధ్య సెలవులు వచ్చాయంటే కనుక మా అమ్మ మా నాన్న పొలానికి వెళ్తే అప్పుడు ఏంటి ఒడ్లు ఉంటాయి కదా, అవి మిషన్ లేవు, దంచి సాయంకాలం వాళ్ళ పొలానికి వచ్చేసరికి నేను వండి పెట్టాలి, అన్నం వండి పెట్టాలి. మా చెల్లెలు చిన్నపిల్లలు, మా అన్న మంచిగా చదువుతాడని చెప్పేసి మా పెదనాన్న ఉండేవాడు, ఆయన నేను చదివిస్తాను చెప్తే గిద్దలూరులో వదిలిపెడితే అతను గిద్దలూరు టు హుబ్లీ, గిద్దలూరు టు బెంగళూరు, గిద్దలూరు టు సికింద్రాబాద్, ఇలా పిక్చర్లకు సినిమాలకు పోయేవాడు. చదువుతుండా మాకు తెలియదు. లాస్ట్ వచ్చేసరికి చదువు వేస్ట్ అయిపోయింది. ఇంకా ఇలా అని చెప్పేసి లాస్ట్ నన్ను అప్పటి నుంచి నేను స్టెప్ తీసుకున్నా, చదవాలి, మనం కష్టపడి మా అన్నలా కాకూడదు అని చెప్పేసి. ఇంకా ఇలా ఉండేసరికి 10th అయిపోయింది, బాగానే పాస్ అయిపోయాను. ఇంటర్మీడియట్ కూడా చదివాను. ఇంటర్మీడియట్లో ఎవరైతే చెక్ పోస్ట్ వాళ్ళు చదువుతున్నామో వాళ్ళు ప్లాన్ వేసి మంచి వ్యక్తి అబ్బాయికే మా అమ్మాయిని ఇచ్చి చేయాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు. ఇది ఏంటో ఆయన మరి దారుణం అయిపోయింది, మా చెల్లెలు ఉన్నారు 2, ఇలా ప్రాబ్లం అని చెప్పేసి నేను కొద్దిగా డిస్టెన్స్ పెడుతుంటే వాళ్ళు బాధపడేవాళ్ళు.
ఇంకా సర్లేమని ఇంటర్మీడియట్ చదువుతూ ఎగ్జామ్ రాశాను సార్. రాసి ఎమ్మటే వెళ్ళిపోయాను. ఎక్కడ అనుకోకుండా కాల్ వచ్చింది, రిలేషను నీలగిరి, అవి మా ఎంఆర్సీ వెల్లింగ్టన్ అంటాం మేము, మద్రాస్ రెజిమెంటల్ సెంటర్. అక్కడికి వెళ్ళేసరికి 15 మెంబర్స్ వెళ్ళాము సార్. ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిగా మా సిస్టర్కి హెల్త్ బాగాలేక కర్నూలులో ఉంటుంది, నేను అక్కడ తీసుకెళ్ళి అక్కడ నుంచి ఫోన్ వచ్చింది, ఇట్లా సంగతి ఇట్లా అని చెప్పేసి మా అన్నయ్య వచ్చాడు, ఇట్లా రమ్మని జాబ్ రాశాను, నువ్వు వెళ్తావా ఆర్మీకి అని. మరి ఇలా ఇక్కడ ఉంటుంది ఎలా అని చెప్పేస్తే మా అమ్మ చెప్పింది, పర్వాలేదు నాన్న నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. నైట్ ఇక్కడికి వచ్చాను, ఉదయాన్నే నైట్ 9ంటికి వచ్చాను. ఉదయం 6 గంటలకు మా విలేజ్ నుంచి బస్సు వెళ్తూ ఉంటే మా నాన్న తిట్టేవాడు, నువ్వు ఎక్కడికి వెళ్తావా, ఎందుకు వెళ్తావు, నువ్వు అన్ని డబ్బులు వేసేయాలి కాదు ఇదని. ఓకే నో ప్రాబ్లం అని చెప్పేసి బట్టలు మార్చుకున్నా, వెళ్ళి బస్సు ఎక్కాను, వెళ్ళాను మా టౌన్కి కొమరోలు అంటాం. ఆ కొమరోలు వచ్చేసరికి ఇది విజయవాడ టు కడప బస్సు ఉంటుంది 7 గంటలకి. దాన్ని పట్టుకొని వెళ్ళిపోయాను, సెంటర్కి వెళ్ళిపోయాను. 15 మందిలో ముగ్గురు సెలెక్షన్ అయ్యాం. ఆ 15 మందిలో ముగ్గురు సెలెక్షన్ అయ్యామంటే నేను ఎక్కడ ప్రాక్టీస్ చేయలేదు, ఏది చేయలేదు. నా ఏమేదంటే అతను ముందు పరిగెడుతూ ఉంటే నేను ఎందుకు పరిగెత్తలేను, అతను నా మెయిన్ అమేషన్ ఏంటంటే విల్ పవర్ నాది ఒకటి, అది ఒకటి నన్ను గెలిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా కూడా. అతను చేసిన పని నేను ఎందుకు చేయలేను అని చెప్పేసి, ఫిజికల్ ఫిట్నెసే కదా అది, ఇంత పెద్ద సమస్య కాదు చెప్పేసి పరిగెడుతూ ఉంటే 3వ రౌండ్లోనే బాసు ఇలా వదిలిపెట్టలేదు, మైండ్ ఎప్పటికీ అదే ఉంటుంది. 4వ రౌండ్లో బాస్ చేసేసారు. 15 మందిలో ముగ్గురం రన్నింగ్ వచ్చాము. రిటర్న్ టెస్ట్ సేమ్ యాజ్ టీజ్ రిటర్న్ టెస్ట్ ఉండేది. అందులో చూడు లక్, ఒక వెళ్తూ రిలేషన్ ఉండేవాళ్ళు, వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. 3 డేస్లో ఎగ్జామ్ స్టార్ట్ అయిపోద్ది. ఆ కిటికీలో క్వశ్చన్ పేపర్, మోడల్ పేపర్ ఉంటుంది కదా, క్వశ్చన్ బ్యాంక్ అంటాం కదా, ఆ మోడల్ పేపర్ ఒక్కసారి ఒక హాఫ్ అన్ అవర్ చూశాను నేను. ఏంటి మామయ్య గారు ఏంటి ఇది అంటే, ఇలాగ ఉంటుంది క్వశ్చన్ పేపర్ అన్నాడు. ఓహో మైండ్ అది, నేను ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాను, నాకు మైండ్ వచ్చింది మ్యాథమెటిక్స్ 35% అందులో వస్తాయి. కరెక్ట్గా మోడల్ చూశాను, అందులో ఎగ్జామ్లో కూర్చున్నాను, సేమ్ డిటో మోడలే, అంకెలు మారుతాయి అంతే కదా అని చెప్పేసి నేను కూర్చొని రాసేసా. ఇంత 20 మినిట్స్లో రాసేసి క్వశ్చన్ పేపర్ నా చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారు అంతమందికి అప్పుడు ఇలా ఇస్తుండేవారు. ఆ ఉన్నమంది 11 మంది పాస్ అయిపోయారు. ఒక మందిరి ఉంటుంది పక్కన పెద్దది సెంటర్ మందిరి, అక్కడ వచ్చి అబ్బాయి నువ్వు చెప్పావు ఏ ఊరు ఎక్కడంటే నాది పలానా ఊరు అని చెప్పా. కంబం ఆ ఏరియా వాళ్ళు ఒక 20 మందిని తీసుకొస్తే 11 మంది నా చుట్టుపక్కల కూర్చున్నారు. ఏంటి నువ్వు రాసేందుకు కరెక్ట్ అంటే, నువ్వు ఏ క్వశ్చన్ అడుగుతావు అడుగు నేను చెప్తా అంటే, ప్రతి ఒక్కటి ఏం చెప్తాను, ఇదో దీనికి ఇది ఆన్సర్, దీనికి ఆన్సర్. నువ్వేంట్రా కోచింగ్ చేసావంటే, అప్పుడంటే కోచింగ్ ఏముందిరా లేదు ఇలాంటిది లేదు, నేను ఎంపీసీ గ్రూప్ చేశాను, దాంట్లో మోడల్ అంతా ఏది ఇచ్చినా కూడా మాకు ఇలాగా మా టీచర్ అనేది అలా నేర్పించాడు. అంకెలు మారుస్తూనే ఉంటాడు, ఈ విధంగా చేస్తుండు మ్యాథమెటిక్స్. సేమ్ డీటెయిల్ లాస్ట్ వన్ ప్రాపర్టీస్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఇదే మ్యాథమెటిక్స్ మొత్తం దీంట్లో వస్తాయి. చేశాను. పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను కూడా సరే వచ్చాను. వచ్చిన తర్వాత సార్ 10 ఆగస్టు 92లో నేను ఎంరోల్మెంట్ అయ్యాను సార్. ఎంరోల్మెంట్ అయ్యాను. ఆ మధ్యలో ఒక ఫిజిక్స్ సబ్జెక్టు నిలబడిపోయింది, ఫెయిల్ అయిపోయాను. ఇంకా నేను తర్వాత రాద్దాం అనుకునేసరికి ఆర్మీకి పోయిన తర్వాత టైం టు టైం రాలేము. ఇంటికి వస్తే వ్యవసాయం పొలం పని చేస్తాను నేను, ఈ ఎద్దులతోటి వ్యవసాయం తోలడం కానీ అన్ని చేస్తాను. ఇంటికి వస్తే వస్తే 2 నెలల లీవ్ తీసుకుని వస్తాను, పొలం పనులు ఉన్నప్పుడే వస్తాను, తక్కిన టైంలో అక్కడే వెళ్తుంటాను. సరే ఓకే ఇక్కడ అయిపోయింది కదా ఎడ్యుకేషన్. అక్కడ పోయిన తర్వాత 3 monthsలో ట్రైనింగ్ అయిపోయా.
తర్వాత గాంధీనగర్కి వచ్చా. గాంధీనగర్కి వచ్చి ఆడ సాయి గ్రౌండ్ అని ఒకటి ఉంది. అక్కడ క్రాస్ కంట్రీ, గాతకు, ఫైరింగ్ ఇలాగా 1 by 1 ఇయర్లో ప్రతి సంవత్సరం ఈ 3 ప్రోగ్రాంలు అటెండ్ చేసేవాడిని. ఫస్ట్ గాతకు అటెండ్ చేశాను, డ్యూలో సెకండ్ కొట్టాను, ఫైరింగ్ ఫస్ట్ చేశాను. బాగానే ఉంది. కానీ అందులో గాతకు చేయాలంటే ఏంటి, ఫైనాన్స్ వచ్చే జీతం దానికే సరిపోతుంది, ఇంకా మిగలలేదు. ఇంకా ఇంటి దగ్గర పొలం డబ్బులు దానికి తప్పితే ఏదో 10-5 అప్పుడు ఎంత సార్ 3,000 రూపాయలు చేరాను నేను. 2,400 శాలరీ నాది పేమెంట్. అటువంటిది అలా స్టెప్ బై స్టెప్ డిఏ అని పెరుగుతూ ఉంటే ఇయర్ పెరుగుతూ వచ్చింది. అయినా కూడా మనకు ఈ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తింటాను బాడీకి, అందుకని ఖర్చు ఎక్కువ అయ్యేది. ఆ విధంగా ఉన్నప్పుడు క్రాస్ కంట్రీ ఒకసారి గాతకులో ఫస్ట్ కొట్టాను, క్రాస్ కంట్రీ అటెండ్ చేశాను, అందులో ఫస్ట్ కొట్టాను. ప్రమోషన్, లాంచ్ నాయక్ ప్రమోషన్, ఒక పీత వస్తుంది కదా సింగల్ది, అది ఇచ్చారు. సెకండ్ ఇయర్ మళ్ళీ చేశాను, మళ్ళీ నాయకు పెట్టుకోమన్నారు. మళ్ళీ థర్డ్ ఇయర్ పెట్టుకుండే టైంలో కాంపిటీషన్ ఉన్న టైంలో ఏం చేశారంటే కొద్దిగా ఇన్సిడెంట్ జరిగింది. వేరే బెటాలియన్ వాళ్ళు రోప్ క్రాస్ చేయడంలో ఎల్ఎంజీ ప్రొటెక్టర్ వచ్చేసి ఇక్కడ కొట్టుకుంది. ఆ అబ్బాయికి డెత్ అయిపోయాడు. సరే ఓకే నో ప్రాబ్లం చెప్పేసి ఆ గేమ్ క్యాన్సిల్ చేశారు. మళ్ళీ క్రాస్ కంట్రీ ఫస్ట్ కొట్టా, షూటింగ్ ఫస్ట్ కొట్టా. ప్రమోషన్ ఇచ్చేసరికి ఇంత చిన్న వయసులో ఇతనికి ప్రాబ్లం వస్తుంది, ఇవ్వకూడదు అని చెప్పేసి కొన్ని ఉంటారు కదా ఆపోజిట్ సేమ్ పొలిటికల్ లాగా కొద్దిగా స్టే చేశారు. వేరే ఆఫీసులో సపోర్ట్ చేశారు, అలా చేయకూడదు, ఇవ్వాలి అని చెప్పేసి. సర్లే అని చెప్పేసి అక్కడికి అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ జమ్మూ కాశ్మీర్ వెళ్ళాను. వెళ్తే అక్కడ 99లో కార్గిల్ది నడిచింది కదా, ఆ టైంలో అక్కడ ఉన్నాను. అక్కడ ఉండి మిలిటెంట్స్ది వెపన్స్, ఆమ్యునేషన్ పట్టుకున్నారు. ఆ ఆపరేషన్లో నేను కూడా ఉన్నాను. మిలిటెంట్స్ నైట్ డ్యూటీ, నాతోటి ఒక ఆఫీసర్ ఉన్నాడు. మిలిటెంట్స్ పైనుంచి 4 వస్తున్నారు, కింద నేను కూర్చోన్నా. వాడు ఒక గ్రెనేడ్ వేస్తే మేమంతా ఉండే మొత్తం ఫ్లాట్ అయిపోతాం. కానీ ఆఫీసర్ కొత్త, ఆయనకు తెలియదు, పైన చేద్దామన్నాడు. చేయకూడదు అలాగా, వాడు పైన ఉన్నాడు, మనం కింద చేయకూడదు. మనం పైనుండి కింద ఉన్నోడి చేస్తే కనుక వాడికి ఎఫెక్ట్ చేసేస్తాం. కానీ వాడు ముందు అడ్వాంటేజ్ ఉంది, ఒక గ్రెనేడ్ వేసినా మనం ఉందాం ఫ్లాట్ అయిపోతాం, చేయకూడదు. ఎప్పుడైతే క్రాస్ అవుతాడో పోనీ తర్వాత చేద్దాం అని చెప్తే అందరినీ పడుకోబెట్టా. అది ట్యాబ్లెట్స్ ఉంటుంది సార్, ఎంఆర్ఈ రేషన్ మీల్స్ రెడీ టు ఈట్ అని ఉంటుంది, నీకు అక్కడ దొరుకుతుంది కదా, ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, ఆ ట్యాబ్లెట్స్ చేసుకునేది ఐసులో పైన బట్ట కప్పుకొని దాని మీద వేడి చేసుకుంటూ ఉండేవాళ్ళం. వాళ్ళు వచ్చేసరికి ఆ మంట ఆరపడంలో టెలికాటన్ బట్టతోటి అంటేసరికి చేయి అంటకపోయింది, చేయి కాలిపోయింది. ఆయన కూడా నేను లెగల, అలాగే మొత్తం కాలిపోయింది, అంతా కాలిపోయినది. లేగలేదు. లేచిన తర్వాత మళ్ళీ ఠీకే అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడైతే క్రాస్ అయిపోయారో ఒక అతను భయపడి ఫైర్ చేశాడు, ట్రిగర్ కొట్టాడు, జంప్ అయిపోయారు. ఒక నో ప్రాబ్లం, పోనీ మళ్ళీ ఎక్కడికి పోయినా మళ్ళీ రెండోసారి ఏమో దొరుకుతారు అని చెప్పేసి వెళ్ళాము. కానీ మనం సేఫ్ అయ్యామా, ఫస్ట్ మనం సేఫ్ కావాలి, తర్వాత వాడికి ఈ రోజు కావాలి రేపైనా చెడ్డ పని చేసేవాడు దొరికిపోతాడు అని చెప్పేసి 1 వీక్ తర్వాత వాళ్ళని ఆపరేషన్ చేసి లేపేసామన్నమాట. ఆ ఆపరేషన్ అయిపోయింది. మిలిటెంట్స్ కాంటాక్ట్ సార్ చాలా, అంటే ఘాతకంఠం కమాండో. దాంట్లో నా లైఫ్ మొత్తం ఒక సిపాయి నుంచి సుబేదార్ వరకు లైఫ్ మొత్తం దాంట్లోనే చేశాను అనమాట. ఎప్పుడైతే మిలిటెంట్ తోటి ఆపరేషన్ చేశానో అప్పుడు మళ్ళీ ఎమ్మటి హవల్దార్ ఇచ్చారు. 3 yearsలోనే హవల్దార్ ఇచ్చారు. ఇతని ప్లానింగ్ మంచిది అని చెప్పేసి, ప్లానింగ్ కరెక్ట్ ప్లాన్ అని చెప్పేసి. అందులో ఉన్న తర్వాత అదే ప్లేస్లో నేనేం చేశానంటే, ఒక హవల్దార్ చేసే డ్యూటీలో అప్పుడు నాయకు అక్కడ చేశాను. కమాండర్ వితౌట్ కమాండర్ లేకుండా నేనే కమాండర్ అయ్యి నేనే డ్యూటీ చూసుకుంటూ నా కింద 3 పిల్లలు ఇచ్చారు. మిలిటెంట్ క్రాస్ కాకూడదు ఏరియాలో, క్రాసింగ్ ఫుల్ ఏరియా. అటువంటిది ఒక 8 months నేను క్రాస్ కాకుండా నిలబెట్టేసాను మిలిటెన్ రానివ్వకుండా. పగలు మొత్తం సపోర్ట్ ఉంటా. మనం అన్నం నాకు పెట్టి అన్నం నేను కుక్కలకు పెట్టేస్తా, ఆ కుక్క డ్యూటీ వస్తుంది. ఇలాగ సపోర్ట్ చేసేవాడిని అనమాట. అన్నం రైస్ ఉంటే రైస్ వండి పెట్టేది, చక్కెర వేసేది, దాని వాటికి పెట్టేది, ఫుల్ సపోర్ట్గా ఉండే అనమాట. నేను ఎప్పుడైతే ఇంకా మనం సంవత్సరానికి ఒకసారి సెలవు ఇవ్వాలి కదా, 2 months సెలవు ఇచ్చారు. ఆ లోపల మిలిటెంట్ స్టార్ట్ చేశారు. టెలిఫోన్ వైర్స్ ఉంటాయి కదా, ఐడి పెట్టేశారు దానికి. ఈ హవల్దారు వాళ్ళని హరాస్మెంట్ చేయడానికి మొదలుపెట్టాడు ఆ పిల్లల్ని. పగలు రాత్రి నిద్రపోనేవాడు. ఇంకా నిద్రపోయారు పిల్లలు, మిలిటెంట్ క్రాస్ అయిపోయారు. ఆ సిగ్నల్ కమ్యూనికేషన్ తోటి తగిలిచ్చేసి అక్కడ మట్టిలో పెట్టేసిపోయారు. ఏంటి లైన్ పని చేయడం లేదని చెప్పి చెకింగ్ చేసుకుంటూ వచ్చాడు సిగ్నల్ కమ్యూనికేషన్. అప్పుడు టక్కున అది వైర్ టచ్ అయ్యేసరికి ఇక్కడ లేచిపోయాడు అబ్బాయి, క్యాజువల్ అయిపోయాడు. చూసేసరికి మొత్తం మిలిటెంట్ క్రాస్ అయిపోయారు. ఇంకా ఆ ఆపరేషన్ చేస్తే ఇంకా ఎక్కడ దొరుకుతారు, మొత్తం ఆపోజిట్లో ఫైరింగ్ అయిపోయి నైట్ టైంలో చాలా గందరగోళం అయిపోయింది. ఇంకా తర్వాత నేను లీవ్ వచ్చిన తర్వాత దండ పెట్టాను ఒక మేజర్ సాబ్, నువ్వు వెళ్ళరా నాయన, మన మేజర్ అప్పుడు మేజర్ సాబ్ జకరయ్య, ఆ ఎంపీ ఆయన గుల్ఫామ్ జకరయ్య అని ఉండేవాడు. వాళ్ళ ఆయన కూడా మా యూనిట్ సీవర్. మళ్ళీ ఆయనకు అయిన తర్వాత ఆయన డిశ్చార్జ్ వెళ్ళాడు, వద్దు సర్వీస్ వద్దని వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ కార్గిల్ టైంలో చాలా ఆపరేషన్ జరిగాయి.
13 మంది డెత్ అయిపోయారు ఆ టైంలో. అనవసరంగా చెప్తే అన్డిసిప్లిన్ కేసు, నువ్వు ఆ చోటుకి వెళ్ళకూడదు, వెళ్తే ఫైరింగ్ వస్తుంది అన్న మాట వినని వాళ్ళే దాంట్లో ఎఫెక్ట్ అయిపోయారు. మేము ఎంత ఆపరేషన్ చేసినా కూడా ఎంతో మంది మిలిటరీలతోటి ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ అయిపోయాము. అలాగా వెళ్ళిపోయాము. ఆయన కూడా మాకు టెక్నిక్స్ అంటే అనమాట, ఉపాయం, విల్ పవర్ ఉండాలా, ఎలా తప్పించుకోవాలి మిలిటరీతో అని చెప్పేసి. ఆ తర్వాత మళ్ళీ రాష్ట్రీయ రైఫిల్ అంటాం మనం, ఆర్ఆర్ అంటాం, దానికి వెళ్ళాను. ఫస్ట్ సారి చేసినప్పుడు సేమ్ ఇదేగా, మన జనరేటర్ ఉంటుంది చిన్నది, హ్యాండిల్ చేసేది, సోల్డర్కి వేసుకునేది, పైన కొండ మీదకి వేది, HHTA అని ఒకటి ఉంటుంది అనమాట, థర్మల్ స్కాన్ది, హ్యాండ్ హెల్డ్ థర్మల్ స్కాన్ అని ఉంటుంది అనమాట. దాంతో చూస్తే వైట్ అండ్ బ్లాక్ కనిపిస్తుంటుంది. మిలిటరీని ఎక్కడ ఉన్నా కూడా కనిపెట్టేది, పైన ఆపరేషన్ కనిపెట్టేది, కింద వేరే గ్రూప్ను పంపించేది. శివసాబ్ దగ్గర దారిలోంచే వెళ్ళాలి నైట్ ఆపరేషన్కి వెళ్ళిపోతే. 1 వీక్ వరకు రాము సార్. మంచి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాను నేను, హెల్పింగ్ 2 ప్యాకెట్ సైడ్ కంపౌండర్స్ 2 ప్యాకెట్లు ఉంటాయి, 2 ప్యాకెట్లను మెడిసిన్ పెట్టుకుంటా. సివిలియన్కు హెల్పింగ్ చేయాలి, వాళ్ళు మాట్లాడకూడదు అది ఇది అని చెప్తారు. కొన్ని అందరూ మైండ్ ఒక విధంగా ఉండదు కదా, నా మైండ్ వేరే ఉంటుంది. వాళ్ళ దగ్గర హెల్ప్ చేసి మనం వాళ్ళ దగ్గర నుంచి సెక్యూరిటీ తీసుకోవాలి. అలాగా ఏదన్నా వాళ్ళకి ఎక్కువ అయింది, బీదలకి అక్కడ కొండల మీద డోకులలో ఉంటారు పశువులను పెట్టుకొని, వాళ్ళకేంటి జబ్బు పడతారు, తలనొప్పి, జ్వరము, డిసెంట్రీ, నీట్నెస్ ఉంటుంది కాబట్టి ఏదో ఒక విధంగా వస్తుంటుంది. అప్పుడు అటువంటి ట్యాబ్లెట్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర సెక్యూరిటీ తీసుకునే వాళ్ళే. ఇక్కడ ఏమన్నా మనకేమన్నా ఎఫెక్ట్ ఉందా వాళ్ళు ముందే చెప్పేస్తారు, సార్ ఇక్కడ వద్దు సార్ నువ్వు వెళ్ళిపోండి అని. నేను ఎక్కువ కాంటాక్ట్ ఉంటుంది లేడీస్ తోటి, జెంట్స్ చెప్పరు. లేడీస్ తోటి మంచిగా ఉన్నామంటే కనుక బాగా చెప్తారు వాళ్ళు, మనిషిని బట్టి ఉంటారు. ఫస్ట్ ఒకసారి 2 సార్లు 2 భయపడతారు, తర్వాత చూస్తారు ఆ ఏరియాలో. 4వ రోజుకో 3వ రోజుకల్లా నేను సెక్యూరిటీ తీసుకుంటాను. తీసుకొని బస్ కూర్చోబెట్టేది, పిల్లలను లోపల పడుకోబెట్టేది, డోకు పైన నేను HHT చేసుకొని కూర్చుండేవాడిని. నైట్ 12-1 గంట వరకు చూస్తూనే ఉంటా, అదే పని. ఎక్కడ క్లిక్ అయిందా దాని పక్కన ఆన్లైన్లో మన కెమెరా ఉంటుంది కదా, ఆ స్క్రీన్ షాట్ తీసుకునేది. ఈ కెమెరాలోంచి నీకు బ్యాక్ సైడ్ నుంచి తీసుకుంటే కనుక క్లిక్ చేసుకోవచ్చు ఆ వీడియో ఫ్లాష్ తీసుకొని. నేను శివసాబ్కు వేరే ఒక సివిలియన్ ఉంటుంది నాకు, తీసుకొని శివసాబ్కు చూపించరా, ఓకే గుడ్ సాబ్, బాగుంది రమ్మా, ఓకే ట్రై చేయి, డైలీ చేస్తూ ఉంటాను. ఇలాగ చేస్తూ చేస్తూ పట్టేసేవాడిని మిలిటరీని బేస్ చేసేవాడిని. పైన మెయిన్ వచ్చేసి నాకు HHTA ఇచ్చేవాళ్ళు, బాగా అబ్జర్వ్ చేస్తాడు, మనిషి క్యాచ్ చేస్తాడు, కష్టపడతాడు అని చెప్పేసి చేసేవాళ్ళు అనమాట. మిలిటరీని కొట్టిన తర్వాత నీకేం కావాలా అన్నాడు, కమాండేషన్ కార్డు. నాకు అప్పుడు కమాండేషన్ కార్డు అంటే ఏం తెలియదు, నాకు వద్దు సార్ ఏమీ, నేను ఇంటికి పోదలుచుకున్నాను, నాతోటి వాళ్ళందరూ పోయారు, నాకు ఇంట్రెస్ట్ లేదు సార్, ఇంటికి వెళ్తాను అంటే. ఏమి ఇంటికి భేద పరిస్థితి చాలు, ఇంకా నేను చదువు ఎక్కువ ఉండలేను అని అన్నాను. లేదు అన్నాడు. 20,000 డబ్బులు, 20 రోజులు సెలవు ఇస్తారు, ఏదైనా సరే మంచి హైలైట్ ఏమంటే కనుక ఇచ్చారు అంట. అప్పుడు కమాండేషన్ కార్డు ఇవ్వమంటే, సార్ ఈ సిపాయికి ఇవ్వాలంట. ఎందుకు నువ్వు ఇవ్వని చెప్పావంటే, నాకు 15 years సర్వీస్ అవుతుంది, నువ్వు సిపాయికి మన కింద వాడికి హెల్ప్ చేస్తే అతను గుర్తుపెట్టుకొని వచ్చే వాళ్ళకి హెల్ప్ చేస్తాడు, ఇంకా ఇంట్రెస్ట్ తోటి పనిచేస్తాడు, ఇలా చెప్పాను. ఆడ తల పట్టుకొని, శివసాబు నీ ఐడియా సాబ్ మంచి ఐడియా, కానీ నీ వెల్ఫేర్ నువ్వేం తీసుకుంటున్నావు, నీ వెల్ఫేర్ నువ్వు తీసుకోవాలంటే వద్దు సాబ్. మనం ముందుకు నడవాలంటే మన కింద వాళ్ళకి హెల్ప్ చేస్తే కనుక వాళ్ళు మనతోటే పాటు వస్తుంటారు, మనకు ఇంకా సపోర్టింగ్ అనేది దొరుకుతుంది ఏంటంటే. టీకే వెళ్ళడం అని చెప్పేసి అప్పుడు సరే ఓకే తీసుకో, డబ్బు తీసుకొని డబ్బు ఇచ్చేసి 20 రోజులు సెలవు ఇచ్చాడు. అటువంటి సేమ్ అదే ఆపరేషన్లో సార్ చాలామంది ఆపరేషన్ చేశారు, సక్సెస్ కాలేకపోయారు. మిలిటెంట్ క్యాంప్ ఉండేది ఒక చోట, దాని పేరే కూనీ నాలా అంటాం. మొత్తం కూనీ చేసేవాళ్ళు, మిలిటెంట్స్ సివిలియన్ను కూనీ చేసేవాళ్ళు. అటువంటి ప్లేస్నే ఖాళీ చేసి పారా రెజిమెంట్ వాళ్ళు 9 పారా అని ఉంటుంది, ఆ బెటాలియన్ అక్కడ ఎంత ఖాళీ చేస్తే మళ్ళీ వేరే చోటుకి వెళ్ళి వాళ్ళు క్యాంప్ వేశారు. ఆ క్యాంప్ అంతా ఖాళీ అయిపోయింది, కానీ వెపన్స్ అక్కడ ఉన్నాయి. ఆ వెపన్స్ తీసుకురావడానికి ఎవరి వల్ల కావడం లేదు. అప్పుడు చెప్పాడు శివసాబు, నువ్వు వెళ్ళాలమ్మా, నువ్వు వస్తావా అన్న. ఓకే సాబ్ నేను తీసుకెళ్తా అన్న. నాతోటి సుబేదార్ సాబ్ ఉండేవాడు, అతను తీసుకెళ్తాడు. వద్దు సార్ అన్న, అతను వద్దు, నాతోటి 6 members వెళ్తాము, కానీ ఏం రేషన్ కావాలో మేము తీసుకెళ్తాము, తీసుకురాను. ప్రతి ఒక్కడు ఫుల్ రేషన్ తీసుకున్నాము, స్టవ్ వద్దు, డ్రై రేషన్ తీసుకొని పోయి వేస్టే. అప్పుడు ఏం చేస్తాడు, 50 పూరీలు మనిషికి, పర్ డే 5 పూరి, రోజుకి 5 పూరి తినాలి. బాకీ టీ రేషన్ అంటే తీసుకెళ్తాం. తీసుకెళ్ళిన తర్వాత మేము ఇంకా అక్కడ ఉండి 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 చూసాం సార్, 5 రోజులు అయిపోయింది. 5 పూరీలు అంటే తినేవాడు 10 పూరీలు తినేసాడు. ఇంకెక్కడ ఉన్నాయి, నా దగ్గర 15 పూరీలు ఉన్నాయి సార్. ఈ 15 పూరీలు 6 మందిని, ఈ వెపన్స్ దొరకలేదు, ఎలా చేయాలా అని చెప్పేసి ఇంటిమేట్ ఇచ్చాడు. కానీ అతను సివిలియన్ వచ్చాడు, కానీ
దొరకటం లేదు సార్. ఈ ప్లేస్లో ఇయర్ బై ఇయర్ అన్నీ బ్లాక్ అయిపోతాయి కదా, హైడౌట్స్. చూసా అనుకోకుండా సాయంకాలం ఇంకా రేపటికి 10 పూరీలు ఉన్నాయి, ఎలా చేయాలా వెళ్దామని చెప్పేసి కమ్యూనికేషన్ మళ్ళీ ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల కొండపైకి ఎక్కి అప్పుడు మాట్లాడాలా. సెట్ ఏఎన్పిఆర్సీ సెట్ అని ఉండేది, ఆ షెట్తో మాట్లాడాలంటే 3 కిలోమీటర్ల కొండపైకి ఎక్కి మాట్లాడి మళ్ళీ కిందికి రావాలా. ఇంకా తర్వాత లోపలికి పోతే కొండ అది కమ్యూనికేషన్ అందదు సార్. ఇలా 10 పూరీలు ఉన్నాయి బ్యాలెన్సు, పాల పౌడర్ మాత్రమే ఉంది, చక్కెర ఉంది కొద్దిగా, ఇంకా ఏం చేయాలి సార్. ఓకే ట్రై చేయి, ఇంతవరకు అయితే అయిపోయేంత వరకు ఉండు, తర్వాత వచ్చేసి ఒక 15 కిలోమీటర్ దగ్గరకు వస్తే కొద్దిగా ఫ్లాట్ దొరుకుద్ది అని చెప్పేసి దాని ప్లాన్ ప్రకారం ఉండాలి కదా, వాటర్ ప్రాబ్లం ఏం లేదు అని చెప్తే సరే ఓకే ట్రై చేయాలి. ఆ రోజు సాయంకాలం కూర్చొని ఇంకా ఫీలింగ్స్లో ఇంత ఉండి కూడా 1 వీక్ అయింది దొరకలేదు, ఖాళీగా పోతే కనుక బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటుంటే అలాగా తిరుగుతుంటే ఒక చోట చిన్న ఒక ప్లాస్టిక్ పేపర్ కనిపించేది. ఆ ప్లాస్టిక్ పేపర్ తీస్తే అందులో వచ్చేసి చాలా లోతు తీసేసరికి 6 ఏకపరిశ్రమలు, 3 పిస్టన్లు, రౌండ్స్ అన్ని దొరికినాయి. మొత్తం అన్ని తీసుకున్నాం. తీసుకొని వచ్చిన తర్వాత మీడియాని పిలిపించాడు, మొత్తం అన్ని క్లీన్ చేయించి పెట్టాడు. సరే ఇప్పుడైనా చెప్పుకో, ఇప్పుడు ఏం కావాలి నీకు అంటాడు. ఏం వద్దు సార్, వేరే వాడికి కమెండేషన్ కార్డు ఇప్పించాను. మిలిటెంట్స్ ఒక పారి ఆపోజిట్ మొన్న మీడియాది అయిపోయింది, చేసాము బాగానే ఉంది. మరుసటి రోజే మళ్ళీ మిలిటెంట్ ఒక అమ్మాయిని వాడుతూ ఉంటారు వీళ్ళు. మిలిటెంట్ తెలుసు కదా ఎలా చేస్తారో, వాళ్ళు సపోర్టింగ్ అలా ఉండేది సివిలియన్స్ని. నేను వెళ్తే నేను వాడితోటి నిన్ను కొట్టిస్తాను అన్నది, ఒక మిలిటెంట్ పేరు చెప్పింది అనమాట. ఆ మిలిటెంట్ తోటి నిన్ను కొట్టిస్తాను, నువ్వు నా ఏరియాకు రావద్దు అన్నది అమ్మాయి. సరే ఓకే, నువ్వు ఎలా కొట్టిస్తావో నేను వాడినే పట్టుకుంటాను అన్న. అప్పుడు ఛాలెంజ్ చేస్తే, నీకు ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు చేతనైతే పట్టుకో అన్నది. నీకు ఛాలెంజ్ చేస్తాను, నువ్వు పట్టుకుంటే కనుక నేను ఈ ఏరియాలో లేకుండా పోతాను అన్నది. ఓకే అని చెప్పేసి ఆ ఏరియాని మూవ్మెంట్ చేయకుండా వేరే ప్లేస్కి వెళ్ళి నేను ఇది వేసా, హెచ్హెచ్టిఏ వేసా, సెర్చ్ వేసి పట్టేస్తా. బిల్కుల్ కాలువలో నైట్ మూవ్మెంట్ అవుతుంటుంది అమ్మాయి దగ్గరికి, పగులంతా కాలువ పక్కనే వాటర్ వస్తుంటుంది. అది పశువుల పాకలాగా ఉండేది, ఏమీ కనుక్కోలేము. అలా వేసి ఒక 3 days నేను కంటిన్యూ చేస్తే సార్ ఏదో ఇక్కడ నడుస్తుంది అని చెప్పేసి ఓకే టీకే నువ్వు అక్కడే ఉండు, వేరే టీంను పంపిస్తున్నాడు. వేరే టీంను పంపించి అంతా చేశాడు, కోఆర్డినేట్ వేసాడు. ఏం లేదు సార్, ఉంది సార్ అక్కడ. వాడు ఏం చేశాడంటే మిలిటెంట్ భయపడి టక్కున ఫైర్ చేసేసాడు, దొరికిపోయాడు. ఇంకా ఇది ఎక్కడ తీసినా కూడా కింద ఒక డోకు పైన ఒక డోకు అప్పేర్ లాంటిది, కానీ కనిపించడం లేదు. ఆ అమ్మాయి ఎప్పుడో వెళ్ళిపోయింది, ఎస్కేప్ అయిపోయింది. ఈ కొద్దిగా స్క్వాడ్ వేస్తుంది, వెళ్ళిపోయింది అమ్మాయి. టీచర్ అమ్మాయి వెళ్ళిపోయింది. ఇంకా ఇది ఏం చేయాలని చెప్పేసి టీకి ఓకే రమ్మన్నా, నువ్వు కిందికి రాను. అప్పటికి నేను కిరోసిన్ జనరేటర్ది ఎత్తుకొని కిందికి వచ్చా. ఎప్పుడు ఈ జనరేటర్ నేను ఫస్ట్ ఏంటంటే జనరేటర్ తీసుకొని 2 కిలోమీటర్ పైకి ఎక్కుతా, కొండ మీద ఎక్కడైనా మూవ్మెంట్ చేస్తా, తర్వాత నా దగ్గర పిల్లలకి ఇస్తా. అప్పుడు వాళ్ళ సంతోషంతో సారే మోస్తున్నాడంటే మనం వేయాలి కదా అని చెప్పేసి వాళ్ళకు ఇంట్రెస్ట్ పడుతుంది అనమాట. బరువు ఉన్న వస్తువు వాళ్ళకి ఇవ్వండి అనమాట. అది చేస్తే వచ్చిన తర్వాత ఇద్దరు మిలిటెంట్లు ఉన్నారు, ఇద్దరు మిలిటెంట్లు వదిలేసి ఆపరేషన్ చేసేసాను. నాకు ఇచ్చేది ఏంటంటే సార్, నాకు 20 రోజులు డబ్బు, ఇది సెలవు 20,000 డబ్బు అంటాయంట. అట్లాగా ఒక 3కి కమ్యూనికేషన్ కార్డు ఇప్పించా. ఆ లోపలనే నేను అప్పటికే ఈ ఆంబులెన్స్ పట్టుకున్న దగ్గర హౌల్దార్ అయిపోయాను. ఇంకా హౌల్దార్ అయిపోయిన తర్వాత సీనియారిటీ మళ్ళీ ఉంటుంది ప్రమోషన్. ఇంకా దీంట్లోనే సార్ నేను మొత్తం స్పోర్ట్స్లో ఒక ప్రమోషన్ క్యాటర్, అంటే మన ప్రమోషన్ క్యాటర్స్ ఉంటాయి, లాంజ్ నాయక, హౌల్దారు నాయక, ఇలాగ ప్రమోషన్ క్యాటర్స్ ఉంటాయి. నేను అటువంటిది ఏం చేయలే. మనం హైలైట్ అయిపోతుండే, ఒక సైడ్ గాతాకు, ఒక సైడ్ క్రాస్ కంట్రీ, ఒక సైడ్ ఫైరింగ్, ఈ కమాండోలో మిలిటెంట్స్ పట్టుకోవడం కానీ, ఆపరేషన్స్ కానీ, ప్రతి ఒక్కటి ఆపరేషన్స్లో పోతూ ఉంటాం. ఫస్ట్ భయంకరమైన ఆపరేషన్ ఒకటి జరిగింది సార్. నేను కార్గిల్ టైంలో పాకిస్తాన్ బార్డర్లో కృష్ణా నది అని ఒకటి ఉండేది. అప్పర్ నీలం, లోవర్ నీలం అని 2 రూట్లు వెళ్తుంటాయి కార్గిల్కి వాళ్ళవి, పాకిస్తానీ వాళ్ళదే. నియరెస్ట్ చెక్ సిటీ అనే ఒక లొకేషన్ ఉండేది. నేను అక్కడ ఉండేవాడిని. శివసాబ్ ఏం చేశాడంటే, అడ్జిటెంట్ అంటాం, మా కమ్యూనికా మాట చూస్తారు, మేజర్ గుల్ఫామ్ జక్రయ్య సాబ్ అని, నువ్వు ఇక్కడ ఉంటే అందరూ ఊరిక వాడుతుంటారు, నువ్వు కింది పోస్ట్కి వెళ్ళు, అక్కడ డ్యూటీ ఉండు, అక్కడ ఎంఎంజీ ఉంది, అక్కడ నుంచి నువ్వు వాళ్ళ రోడ్ బ్లాక్ చేస్తూ ఉన్నాను. సరే అని అక్కడికి వెళ్ళాను. బాగానే డ్యూటీ చూశాను, ఎక్సలెంట్గా డ్యూటీ చూశాను. అయితే వదలలే నన్ను. ఆపరేషన్ నాకు ఆ వ్యక్తే కావాలన్నాను. ఆపరేషన్ పోవాలంటే నాకు ఆ అబ్బాయే కావాలని ఒక ఆఫీసర్ పట్టాడు. సర్లే అని పిలిపించారు. పైకి వచ్చాము. వంట వండే వాళ్ళు కుక్ ఉంటాడు కదా, మన తెలుగు అతనే,
నువ్వు తిను, అన్నం తిని నువ్వు తర్వాత వెళ్ళి ఆపరేషన్ కంటే మధ్యాహ్నం కింద నుంచి పైకి వచ్చేసరికి మళ్ళీ అంటే ఆ పైన మూమెంట్ చేయాలంటే సార్ మిలిటెంట్స్ ఏంటంటే సారీ ఆర్మీ వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళే పోస్టులు ఉన్నాయి, బయటకు కనిపిస్తే కాల్ చేస్తారు, షూట్ చేసేస్తారు అనమాట. అందుకని ఆ దాంట్లో దాక్కుంటూ రావాలి. అండర్ గ్రౌండ్లో ట్రెంచెస్లో ఉంటాయి అనమాట. మాకు ఆ ట్రెంచెస్లోనే మూవింగ్ చేస్తూ పైకి వచ్చాను. పైకి వచ్చిన తర్వాత టీకి ఎంత టైం పట్టింది అంటే వెళ్ళు అన్నం లేదన్నారు. ఆ రోజు చికెన్ చేస్తూ ఉంటే తినిపోదాం అని చెప్పేసి కొంతమంది పిల్లలు ఏం చేయాలని చెప్పేసి నేను టిఫిన్లో తీసుకెళ్ళరా అని చెప్పేసి మా సిహెచ్ఎం గారు ఇచ్చారు. కేరళ ఆయన సురేంద్ర పిల్లయ్య సార్ అని మంచి వ్యక్తి. ఆయనకు భాషాలిటీ లేదు. ఆయన మందు తాగుతాడు కానీ వేరే వాళ్ళని అన్డిసిప్లిన్ కేసు కిందకి పోతాడు. నేను చెడిపోతాను, నువ్వు చెడిపోకూడదు, అలాంటి డిసిప్లిన్ పర్సన్. సార్లు అని చెప్పేసి టిఫిన్లో పెట్టిస్తే అది కూడా ఆఫీసర్ పోపడేసరికి నేను అక్కడే పెట్టేశాను. నేను అన్నం లేకుండా పర్వాలేదు, ఎవరికి అనవసరం మాట విన్నాను చెప్పేసి నేను అక్కడ వదిలేసి వెళ్ళాను. సార్ మేము ఇక్కడ నుంచి ఒక ట్రూప్స్ వెళ్తూ ఉంటే సివిలియన్ ఫస్ట్ ముందే ప్లానింగ్ చేసి అక్కడ పెట్టారు. ఐడి పెట్టి ఎవరు ఇచ్చారో మెసేజ్ ఇచ్చారు. ఇచ్చేసరికి మేము వెళ్తున్నాము, ఈ కంపెనీ నుంచి మా కంపెనీ నుంచి వేరే కంపెనీకి వెళ్ళి అక్కడ నుంచి ఆపరేషన్కి వెళ్ళాలి. మధ్యలోనే దిగుతూ ఉంటే నా నెంబరు ఇంకొక అతను మా తోటి సర్వీస్ చేసిన అతనే ఆపరేషన్ వెళ్తున్నాము. 8 మంది వెళ్తున్నాము. 8 మంది వెళ్తుంటే ఒక కెప్టెన్ సాబు, ఒక జయశివ సాబు తమిళనాడు ఆయన, బాకీ 6 మందివి, 8 మంది వెళ్తున్నాం. దగ్గరికి దిగుతున్నాం సార్. దిగుతుంటే బాగా రాళ్ళ గుట్ట ఉండేది, దాంట్లో ఐడి పెట్టేశారు. నేను క్రాస్ అయ్యి వెళ్ళాను. ఫస్ట్ గైడ్ నేనే, నా వెనకాల గైడ్ ఇంకొక అబ్బాయి. నేను వెళ్ళిన తర్వాత నా వెనక గైడ్ వెళ్ళిన తర్వాత నేను వెనకలనే రిమోట్ వచ్చేసాడు. ఆన్ ది స్పాట్ అవుట్. ఆయన చూసేసరికి ఎక్కడోళ్ళు అక్కడ పడిపోయారు. మొత్తం ఆ కార్గల్ టైంలోనే మొత్తం ఎక్కడోళ్ళు అక్కడ ఫ్లాట్ అయిపోయారు, చనిపోయారు. ఒక ఆఫీసర్ మాత్రం ఇలాగా కింద కొండకు కటింగ్ చేస్తాం రాస్తాకు, అది రాగాడు, నోట్ నుంచి మురుగు వస్తుంది. అప్పటికి ఆన్ ది స్పాట్ లేచి చూస్తామంటే ఐడి మొత్తం పొగ వస్తూ ఉంది. మొత్తం బ్లాస్ట్ అయిన తర్వాత పొగ వస్తుంది కదా, ఆ బ్లాస్ట్ వచ్చేసరి కిందికి జారిపోయారు. కిందికంటే స్లిప్ వెళ్ళిపోయారు వాళ్ళు సివిలియన్ మిలిటెంట్స్ దగ్గర వాళ్ళ పోస్టు. ఇంకా వెళ్ళేసరికి వెళ్ళి బాడీని టచ్ చేయడానికి ఎవరు లేరు. ఆల్రెడీ 5 మంది, 3 ఆన్ ది స్పాట్ అవుట్, ఇంకా ఒక 3 ప్రాణంలో ఉన్నారు. వీళ్ళని తీసుకొని రావడానికి ఒక సుబేదారు భయపడి పక్కనే కంపెనీకి వెళ్ళిపోయాడు. నేను ఒక్కడిని మిగిలినా నేను. 8 మంది వెళ్తే ఒక సుబేదారు, 7 మంది మేము వెళ్తే ఒక ఆఫీసర్ కాకుండా అతను సుబేదారు వెళ్ళిపోయాడు. నేను బ్యాలెన్స్ ఉన్నా, ఇంకొక అతను బ్యాలెన్స్ ఉన్నాడు. ఏం చేయాలరా అని చెప్పేసి అంటే అతను ఇంకొక అబ్బాయి నా తోటి ఉన్న అతను కంబము కాటమయ్య అని అతను ఏడుస్తున్నాడు. ఏడుస్తే ఏంటంటే వాడికి ఇంకా వీక్నెస్ పాయింట్ అయిపోద్ది మిలిటెంట్కు. అలా కాదు, బ్రతికే వాడిని ధైర్యం తెచ్చి ఏం చేయాలనే కింద ఉండాలన్నమాట. ఒక అబ్బాయికి బోటి మొత్తం బయటకు వచ్చింది, పేగులన్నీ బయటకు వచ్చేసింది. అప్పుడు ఏం చేయాలి అబ్బాయికి? అరే నీకేం కాలేదు లేరా అని చెప్పేసి ఇట్లా పెట్టుకొని చేత పట్టుకొని పక్కకు వచ్చి ప్లాట్లో పడబెట్టి ఆ పేగులని లోపల దుబ్బేసి బెల్ట్ పెట్టేశా. ఆ అబ్బాయి పడుకున్నాడు, బాగా మాట్లాడుతున్నాడు. సరే సార్ నాకేం కాలేదు కదా, నీకేం కాలేదు రా అని చెప్పాను. సర్లే అని చెప్పేసి ఆ అబ్బాయి బాగానే మాట్లాడుతూ, నువ్వు లేగద్దు, నేను ఎంతవరకు చెప్పలేదు అంతవరకు లేగద్దు అని చెప్పాను. ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి చూస్తే షర్టు కింద ఇక్కడ పడింది, ఈ హార్ట్ మీద వస్తూనే ఉంది, గాలి వస్తుంది, బురగలు వస్తుందండి. ఇంకా కష్టంగా అనుకున్నా. ఇంకొక అబ్బాయికి కొద్దిగా ప్రాణంలో ఉన్నాడు. ఆ అబ్బాయి మూవింగ్లో హెలికాప్టర్ వచ్చే లోపల మూవింగ్ అప్ డౌన్ ఎక్కాల కొండలు, ఆ లోపల అబ్బాయి చనిపాడు. 2 బ్యాలెన్స్ ఉంటే ఒక అబ్బాయి ఉదంపూర్లో పాయిజన్ అయింది, ఎక్స్ప్లోజివ్ కదా, బోటి పేగులలో లోపలికి పోయి ఒక 20 days తర్వాత ఆ అబ్బాయి చనిపోయాడు. సేమ్ ఆఫీసర్ కూడా ఈ మూవింగ్లోనే ఆఫీసర్ కూడా చనిపోయాడు కంప్లీట్. అది చాలా ఫేస్ టు ఫేస్ అనేది ఆపరేషన్లో ఇలాంటి ఫేస్ టు ఫేస్ జరిగిందనమాట. ఇంకొకసారి ఆపరేషన్ రాష్ట్రీయ రైఫిల్, అది ఇప్పుడు లేటెస్ట్ మనతో ముందు చెప్పింది, అది యూనిట్లో జరిగింది. యూనిట్ ఆపరేషన్ ఆర్ఆర్లోని రాష్ట్రీయ రైఫిల్లో ఉంటుంది, దానికి సపరేట్ ఒక టీం ఉంటుంది. దాంట్లో ఆపరేషన్కు వెళ్ళినప్పుడు సేమ్ ఇదిలాగా జనరేటర్ తీసుకొని వెళ్తూ ఉన్నా. ఆ రోజు జనరేటర్ నా కిస్మత్ ఏంటంటే వేరే చోట పెట్టి అక్కడే కాంప్లైంట్ చేసి పెట్టేసి మరుసటి రోజు వెళ్ళాలి. మేము వెళ్తూ ఉంటే కాలా మద్రాసి ఆగైడి అని చెప్పేసి తిడతా ఉన్నారు మిలిటరీస్. మా ముందు పోతుండ్రు, కాలా మద్రాస్ బద్మాష్ అని చెప్పేసి మళ్ళీ బూతులు తిడతా ఉన్నాడు. తిడుతూ ఫైర్ చేస్తూ ఉంటే నేను సెకండ్ ప్లేస్లో గైడ్ వెళ్తుండే, ఎందుకంటే ముందే మనం సీనియర్ అవుతారు, మనం ముందే వెళ్ళాలా అని చెప్పేసి వెళ్తుంటే తిడుతున్నాడు, ఫైర్ చేస్తున్నాడు. ఆన్ ది స్పాట్ మనం ఫైర్కు చేయడానికి నిల్చోకూడదు. వితిన్ సెకండ్లో మనం ఫస్ట్ పొజిషన్ తీసుకోవాలి, సేఫ్ కావాలి, తర్వాత అబ్జర్వ్ చేయాలి ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి. అలాగే సేమ్ టక్కున పొజిషన్ ఎక్కడ ఉన్నా అక్కడ పొజిషన్ అయిపోయారు. వాళ్ళు ఎంత ఫైర్ చేసినా ఎవరికి ఎఫెక్ట్ కాలేదు. వితిన్ సెకండ్లో ఫోన్ చేశాను, సార్ ఇలా ఆపరేషన్ నడుస్తుంది. మేము సాయంకాలం ఈవినింగ్ 7 గంటలకే
చీకటి పడింది కొండ ప్రాంతంలో, ఇలా జరిగింది సార్ అని చెప్పేసి శివసాబు హట్ అయిపోయాడు. అరే సార్ ఎంతమంది ఎవరు ఎఫెక్ట్ అయింది అంటే, సార్ ఎవరికి ఎఫెక్ట్ అయింది ఇప్పటికేం నేను లెగలేదు, లెగి చూద్దామంటే వాడు ఎక్కడన్నా ఉంటాడు కదా అంటే, ఓకే నువ్వు సెట్ కూడా సైలెన్స్లో పెట్టు, నువ్వు చెప్పు నాకు అని చెప్పేసి వేరే టీంను పంపిస్తాను తొందరగా, వేరే టీం నువ్వు పంపొద్దు, వాడు పొజిషన్ తీసుకుని ఉంటాడు, ఎక్కడ ఏం జరిగేది తెలియదు, 1 గంట వరకు పంపించద్దు అంటే టీకా నో ప్రాబ్లం, హెచ్ఎస్టీ పలానా ప్లేస్లో ఏమని చెప్పు, మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నామని చెప్పు, వాడు ఎక్కడ కనపడేది కనుక నేను దాన్ని బట్టి నేను ఎస్కేప్ అవుతాను, వాడి దగ్గరలో నేను ఉన్నాను, పైకి లేస్తే కాల్ చేస్తాడు అని చెప్పాను. అప్పటికి నేనేం చేశాను, పొజిషన్ తీసుకొని అందాదుందా అంటే లెఫ్ట్ రైట్ ఎక్కడెక్కడ మనకు డౌట్ ఉంటుందో ఆ డౌట్లో జంగిల్లో మొత్తం ఫైర్ చేసేసా. అప్పటికి వాడు పారిపోయాడు. పారిపోయిన తర్వాత ఆ రాత్రి 9 గంటల వరకు ఎవరు లేకూడదు, సైలెన్స్ ఉండని చెప్పేసి అందరూ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ట్రావెలింగ్ చేసుకుంటూ వెళ్ళి చెప్పి మొత్తాన్ని టీం తీసుకొచ్చి కొంచెం రాత్రి 11కు వాపస్ రమ్మన్నాడు శివసాగు. వాపస్ రా, హెచ్ఎస్టీ పైనే ఉంది, చూస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు, ఆడు కనిపించడం లేదు, కానీ మీరు మాత్రం ఎంతమంది స్ట్రెంత్ అనేది మీరు మూవ్మెంట్ అవుతున్నా అంటే ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది వాళ్ళు సెట్లో చెప్తుంటారు. ఇది టచ్ చేస్తాం, మనిషిని టచ్ చేసామా, ఇది ఎవరు టచ్ చేశారో పలానా వ్యక్తి, ఇది ఎవరు టచ్ చేశారో దాంట్లో ఫేస్ టు ఫేస్ నడుస్తుంటుంది దాంట్లో వీడియోలో. ఓకే, అప్పుడు గో బ్యాక్ కమ్ బ్యాక్ అంటే అప్పుడు నేను ఎదికి వచ్చిన తర్వాత మళ్ళీ అందరి టెస్టులు కానీ వెపన్స్ కానీ అన్ని చెక్ చేసుకొని ఓకే అయిన తర్వాత అప్పుడు హగ్గిచ్చాడు సార్, నువ్వు ఇది అంటే హిమ్మత్ అంటే ఇది, నువ్వు ఒక టీమును మిలిటెంట్ ఎదురుగా వచ్చి నీకు ఫైర్ చేసినా కూడా నువ్వు గైడ్ ఇవ్వాలంటే నేనే సార్, ఒక గైడే ఈ విధంగా నువ్వు సేఫ్టీ నీ టీంని వెనక్కి తీసుకొని వచ్చి ఒక ఎఫెక్ట్ కాకుండానే తీసుకొచ్చానంటే వెళ్ళడం, వాడు దొరక ఈ రోజు కాకపోతే రేపైనా దొరుకుతారు, తప్పు చేసినాడు, కానీ మనము నుక్సాన్ కాకూడదు అని చెప్పేసి శివసాబు చాలా కర్నల్ పిఎస్ బోత్రా సాబ్ అని పంజాబ్ రెజిమెంట్ 10 మటాసు, ఆయన సిక్కు అనమాట, కర్నల్ పిఎస్ బోత్రా సాబ్ అని నాకు సెంటర్లో ఉన్నాడు ఆయన. తర్వాత ఇక్కడ ఆర్ఆర్లో కూడా కలిశాడు, బలవంతం మీద నన్ను ఆ టీంలో తీసుకొని నడిపించాడు. చాలా 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 చిన్న ఈవెంట్స్ చిన్న నడుస్తుంటాయి మిలిటెంట్స్ తోటి, అదొక పౌరుషం వస్తుంది, మజా వస్తుంది చేయడానికి, ఆపరేట్ చేయడానికి. మాన్ గ్రౌండ్ అదేవిధంగా యూనిట్లో తోటి 5 మంది మిలిటెంట్ని చంపాం, కానీ మా వాళ్ళు, నేను ఆపరేషన్లో ఉన్నాను, జస్ట్ దాంట్లో కింద ఉన్నాను సార్, పైన మిలిటెంట్ ఉన్నారు, 2 కిలోమీటర్స్లో మిలిటెంట్ ఉన్నారని చెప్పి చెప్పారు. చెప్తే నన్ను ఆపరేషన్లో పెట్టాడు, ఆంబూస్ వేసాడు, ఆంబూస్లో కూర్చున్న తర్వాత అతను సార్ ఇక్కడ మిలిటెంట్ ఉందని చెప్పేసి నన్ను అర్జెంట్ చెప్పాడు, పోయి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను ఆపరేషన్లో ఉన్నాను, నాతోటి ఉన్నారు. నైటు సేమ్ ఇదే సార్, మా హ్యాబిట్ అంతా ఇదే, ఏదో కొద్దిగా తీసుకెళ్ళటము, 3 days 4 days అదే పూరీలు అదే చపాతీలు తినడం, ఆపరేషన్ చేయడమే ఉంటుంది అనమాట. కానీ మాకు అదే అన్నాం కదా, ఎంఆర్ఈ రేషన్ మీల్స్ రెడీ టు ఈటు, దాంతో ఉంటాం, మాకు అదొక అలవాటు అయితే అనమాట, బాగుంటుంది, అది తిని ఉంటాము, బాగానే ఉంటుంది. బాకీ టీ రేషన్ తీసుకెళ్తాము, నైటు ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదా, దాంతో చాయ్ చేసుకోవడము, తాగటము, ఇలాగా ఉండేవాళ్ళం అన్నమాట. అలా ఉంటే ఈ కొత్తగా ఆఫీసర్ వచ్చాడు, ఆయన ఏం చేశాడంటే మిలిటెంట్ ఇక్కడ ఉన్నారు, గ్రేటర్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చిందని చెప్పేసి వెతుక్కుంటూ వచ్చాడు. సార్ ఎవరైనా వస్తారా, తీసుకురాకూడదు సార్, మీరు రావద్దు, నేను కింద ఉన్నా, అతను రావాలంటే నీరు తాగడానికైనా నా దగ్గరికి రావాలా, నేను అటువంటి ప్లేస్లో వేసాను కదా, ఇక్కడ రావద్దు సావన్న. ఇతను వెతుక్కుంటూ వెళ్ళాడు, వాళ్ళు పైన ఉన్నారు, వీళ్ళు కింద వెతుకుతాడు, చూసాక టక్కున ఫైర్ స్టార్ట్ చేశాను. ఆన్ ది స్పాట్లో 3 అవుట్, ఇంకా 2 బ్యాలెన్స్ ఉన్నారు మిలిటెంట్. ఉదయం నేను ఇంకేం చేయాలి, రాత్రి అంతా సార్ హిల్ రౌండ్ ఫైర్ చేస్తున్నారు, ఫైర్ చేసి ఎక్కడ మూవ్మెంట్ అవుతుందా మిలిటెంట్స్ అని చెప్పి చూడడానికి. రాత్రి ఫుల్గా హిల్ రౌండ్ వేసి చేసినా కూడా ఎక్కడ మూవ్మెంట్ కాలేదు. మన వాళ్ళు ఒక అతను ప్రాణాలతో ఉన్నాడు, అతన్ని తీసుకెళ్ళి అతన్ని అడ్మిట్ చేశారు. బాకీ 3 పిల్లలు ఆన్ ది స్పాట్లో అవుట్, మిలిటెంట్ కూడా 3 అవుట్, ఇంకా 2 ఉన్నారు, వాళ్ళు ఫైర్ చేస్తుండ్రు, కనుక్కోలేకున్నారు. ఎంత హిల్ రౌండ్ చేసినా కూడా కనుక్కోలేకున్నారు. నేను ఆపరేషన్ వదిలిపెడిదిమా నా ఏరియాకు కిందికి వచ్చి వెళ్ళిపోతారు, దాటుకొని పోతే ఇంకా దొరకరు. మళ్ళీ నేను రాత్రి అంతా అక్కడే ఉండి ఉదయం ఇంకా సరే ఇంకా డెడ్ బాడీ తీయాలి కదా, మిలిటెంట్ కానీ మన వాళ్ళు కానీ తీయాలా, ఇంకా రావాలి కదా అని చెప్పేసి నువ్వేరా నన్నే పిలిచారు. ఓకే నో ప్రాబ్లం, పైకి వెళ్ళాను, మళ్ళీ వెళ్ళి ఇది క్లోజ్ చేసేసి పైకి నా టీం తీసుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వెతుకొని ఉంటే టక్కర్ ఫైర్ చేశాడు మిలిటెంట్ చేసి దెబ్బ తగిలినా కూడా వాడికి నొప్పి అనిపించదు. ఒక చిన్న బాటిల్ ఉంటుంది సార్, క్రీము, మన జామ్ బాటిల్ ఉంటుంది కదా, జామ్ ఉంటుంది కదా, సేమ్ అలాంటి మిలిటెంట్ దగ్గర ఉంటుంది. ఆ క్రీమ్ వేస్తుందంటే ఎక్కడైతే దెబ్బ తగిలిందో ఆ క్రీమ్ తీసుకొని నువ్వు ఇలా రాసేస్తే ఇదంతా స్పర్శ అనేది ఉండదు, ముద్దు మారిపోద్ది, కండ అనేది ఎలబడుతాను కూడా మాంసము, అది నొప్పి అనేది ఉండదు, అలాంటిది పూస్తాడు అనమాట. అలాంటి బాటిల్ కూడా ఉన్నాయి. ఫైర్ చేసేసరికి టక్కున ఆ ఏరియాలో 2-3 గిన్నెలు వేసేసరికి టక్కున బయట వచ్చి పడ్డాడు మిలిటెంట్.
ఇంకొక మిలిటరీ ఉన్నాడు. 5 మంది మాకు హెచ్ఎస్టీలో చూసాం కదా మిలిటరీ 5 మంది ఉన్నారని. ఆల్రెడీ చండీగఢ్లో చెప్పారు ఇంతమంది ఉన్నారని. ఇంకా మళ్ళీ అతన్ని కూడా మెల్లగా సెట్ చేసి అతను కూడా చంపేశాము. 5 మంది క్లాస్ అయ్యారు. కానీ ఆ డెడ్ బాడీ తీసుకురావాలంటే చాలా ప్రాబ్లం. డెడ్ బాడీ ఎప్పుడే కూడా తగలకూడదు. చస్తూ మిలిటెంట్ ఏం చేస్తాడంటే గ్రినేడ్ పిన్ ఓపెన్ చేసుకొని ఇలా కడుపులో పెట్టుకొని పడుకొని చచ్చిపోతాడు. ఆ చెయ్యి అలాగే వాళ్ళకు ట్రైనింగ్ అటువంటిది మిలిటరీస్కి. మనిషిని అట్లా ఫ్లాట్ తిప్పేస్తే ఇంకా బ్లాస్ట్ అయిపోతే మనకు ఎఫెక్ట్ పడుతుంది, మనం చనిపోతాం. అటువంటిప్పుడు మనిషిని తీసుకునే విధానము, మనిషిని బాడీని లాగే విధానం తెలియదు ఎవరికి. మా వల్ల కాదని చెప్పేస్తే పీకే ఉన్నాడు కదా, రమ్మయ్య ఉన్నాడు కదా, పంపండి. సరే నేను వెళ్ళాను, రోపు కట్టేసి కాళ్ళ కట్టేసి లాగాను. టక్కన ఐడియా చెప్పినట్టే గ్రినేడ్ లేచిపోయింది అని చెప్పేసరికి ఆఫీసర్ ఉండే నువ్వు చెప్పింది కరెక్టే రమ్మా, చాలా టాలెంట్ నీకు అని చెప్తే, సార్ ఇదే చూసావా బయటికి వెళ్ళి ఏమున్నాయని చెప్పేసి వాడు కిట్ ఇప్పామనుకో వితిన్ సెకండ్లో మనం ఎంతమంది ఉంటే అంతమంది అవుట్ అవుతాం సార్. ఎప్పుడే కానీ మిలిటరీ తగలకూడదు. కొద్దిసేపు బాడీని లెఫ్ట్ రైట్ తిప్పేసి మూమెంట్ చేపించి తర్వాత మనం తగలాలని చెప్తే కరెక్ట్ అని చెప్పి కొత్త ఆఫీసర్లో తెలియదు కదా అని చూపించి 5 మంది డెడ్ బాడీలను తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేసాం అన్నమాట. నాకు ఒక 2 ఉన్నారు సార్. ఫస్ట్ నేను ఒక సెంటర్లో ఉన్న తర్వాత నేనేం చేశానంటే సెంటర్ నుంచి నేను వెళ్ళాను. మాకు కొత్తగా ఆఫీసర్ వచ్చాడు, ఆయనకి ఏం తెలియదు, కర్నల్ డికే సింగ్. ఇప్పుడు రిటైర్ కాలేదు, ఇక్కడ సర్వీస్ కూడా చేస్తున్నాడు ఆయన. కర్నల్ డికే సింగ్ సాబ్ అని ఆయన కొత్తగా వచ్చినాడు. మంచి టాలెంటు, ఇంటెలిజెంటు, మనిషిని చెప్పే విధానం అర్థం చేసుకుంటాడు. అటువంటి వాళ్ళతోటి సర్వీస్ చేయడానికి బాగుంటుంది, అటువంటి వాళ్ళతోటి ఆపరేషన్ చేయడానికి బాగుంటుంది. అతను ఒక వ్యక్తి. సెకండ్ కర్నల్ దీక్షిత్ సాబ్ అని ఒక ఉన్నాడు. ఆయన వచ్చేసి మా యూనిట్ కాదు, 28 మద్రాసు. అక్కడ నుంచి మా యూనిట్కి వచ్చాడు. నేను ఎడ్యుకేషన్లో కొద్దిగా తక్కువ. ఇప్పుడుండే ఎడ్యుకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మీ నాలెడ్జ్ ఉన్న ఇప్పుడుండే జనరేషన్లో ఎడ్యుకేషన్ కొద్దిగా అనేది టాలెంట్ ఉంటుంది, ఇంగ్లీష్ కానీ రావడం కానీ మాకంత ఇది లేదు, ఆ టైంలో ఇంగ్లీష్ అని రాదు. కాకపోతే గ్రౌండ్ వర్క్ అనేది ఇనిషియేటివ్ తీసుకొని ఒక ఇమాందార్ లాగా పనిచేసే దాంట్లో నేను చూపిస్తాను. కాబట్టి ఆ కర్నల్ దీక్షిత్ సాబ్ అని వచ్చిన తర్వాత నేను ట్రైనింగ్ చేసే డ్యూటీ చూసేవాడిని. ట్రైనింగ్ చేసే డ్యూటీ ఎలా చేశానంటే ఒక ఫైరింగ్ ఇన్ఛార్జ్ నేనే, హ్యాట్రిక్ కూడా కొట్టాను అనమాట. నైట్ ఫైరింగ్ 100% ఆ ట్రైనింగ్ వచ్చేసి ఒక యుద్ధానికి ఒక బెటాల్ని ఎలా చేయాలి అనే దానికి ఒక డ్యూ కమాండర్ జిఓసి ఆయన అనేది కూడా నాకు ప్రెజెంటేషన్ ఇచ్చాడు. ఎలా అని చెప్పేసి నా పేరు ఫైరింగ్ బాబా అని పిలుస్తాను. యూనిట్లో ఫైరింగ్ బాబా అని పిలుస్తుంటే నేను అప్పుడు సెలవు ఉన్నాను. ఫైరింగ్ బాబా ఎవరంటే ఇలాగా వెళ్ళలాంటి వ్యక్తి అని నాతో కలవమని ఆయన డ్యూ కమాండర్ చెప్తే నేను పోయి కలిశాను. ఆయన చేసిన తర్వాత ఈయన టైంలో దీక్షిత్ సాబ్ టైంలో కూడా నేను ట్రైనింగ్ చేసే చూసేవాడిని. ఏదైనా వర్క్ వేస్తే కనుక నాతోటి ఒక సుబేదార్ కంబి అని కర్ణాటక పోలీస్ అకాడమీ ఇన్స్ట్రక్టర్ శేఖరప్ప కంబి అని ఆ సాబు కూడా ఉన్నాడు. ఆయన నాకేంటంటే నేను గైడ్ లైన్స్ ఎక్కువ ఇస్తాను, సపోర్టింగ్ ఎక్కువ ఇస్తాను. టాలెంటెడ్ కూడా నాకంటే కూడా మంచి ఇంటెలిజెంట్ శేఖరప్ప కంబి సాబు. కానీ ఫైరింగ్లో నేను టాలెంట్ ఎక్కువ, గైడ్ లైన్స్లో ఇస్తాను, నేను డైరెక్షన్స్ ఎక్కువ ఇస్తాను, దాంట్లో సక్సెస్ అయిపోతాను అనమాట. అటువంటిది నేను ఒక ట్రైనింగ్ చేసి సుబేదార్ అడ్జుటెంట్ డ్యూటీ, అప్సెట్టింగ్ సుబేదార్ మేజర్ ఇలాంటి డ్యూటీలు చూసేవాడిని. ఒక అబ్బాయి ఏదైనా తప్పు చేస్తే ఆన్ ది స్పాట్ మనము ఒక పనిష్మెంట్ ఇవ్వటమే నా హ్యాబిట్. ఏంటంటే ఆన్ ది స్పాట్లో నువ్వు పనిష్మెంట్ ఇస్తే ఆ అబ్బాయికి జ్ఞాపకం అనేది ఉంటుంది, నెక్స్ట్ ఫ్యూచర్లో తప్పు చేయడు. అది మా సుబేదార్ కర్నల్ దీక్షిత్ సాబ్కు బాగా ఇష్టం. అప్పుడు ఏదైనా తప్పు చేసినా కూడా నాకు వదిలిపెట్టేస్తాడు. రమేష్ సాబ్ సుబేదార్ రమేష్ సాబ్కు హ్యాండిల్ చేయంటాడు. ఏదైనా సరే బెటాలియన్లో మీరంతా రిశ్వత్ తీసుకునే వల్ల రమణయ్య సాబు ఈ విధంగా చేస్తున్నాడు, మీరెందుకు చేయలేరు, బెటాలియన్లో మేరం అనేది అంటూ ఉండకూడదు, ఫేస్ టు ఫేస్ తప్పు కరెక్ట్ అయితే కరెక్ట్ ఇలాగా మాట్లాడితే ఉండదు. ఆయన అటువంటి టైంలో నాకు ఈరోజు ఈ ప్రమోషన్ రావడానికి కారణం ఏంటంటే నా యొక్క ఇమాందారీ, నా యొక్క ధైర్యం, ఒక విల్ పవర్ అనేది ఉండవలన, అదేవిధంగా కష్టపడి చదివేవాడిని, కష్టపడి పని చేసేవాడి వల్ల షార్ట్ టైంలో నాకు ఈవెంట్ ఏంటంటే క్రాస్ కంట్రీ కమాండో ఆర్ ఫైరింగ్. ఈ ఈవెంట్ సంవత్సరం పొడుగున మాకు నడుస్తుంటాయి. ఇన్ఫెంట్రీకి ఈ మెయిన్ ఇంపార్టెంట్, ఫైరింగ్ మెయిన్ ఇంపార్టెంట్. ఒక ఫైరింగ్ నీకు దగ్గర కెపబిలిటీ ఉందంటే కనుక మంచి లెవెల్ అనమాట. దానివల్లే నేను ఏంటంటే ఈ యొక్క చెప్పాను కదా, వితౌట్ క్యాడర్స్, ప్రమోషన్ క్యాడర్స్ హౌల్దార్ వరకు పోయాను. తర్వాత నాయక్ సుబేదార్ చేశాను. నాయక్ సుబేదార్ చేయకముందు ఒక క్యాడర్ చేసి రమ్మన్నాడు, హిమాచల్ ప్రదేశ్
కర్నల్ కృష్ణకుమార్ సాబ్ అని. సాబ్ నాకు ఒక రైఫిల్గా చాలు తెలియదు, అంటే రైఫిల్ ఓపెన్ చేయడానికి కూడా నాకు తెలియదు. అటువంటిది నేను కోర్స్ చేసి ఎలా చేస్తా సార్, నాకు రాదంటే కద్దురామ్ నువ్వు సీకే ఆజామంటాడు, నువ్వు నేర్చుకోరా చాలు, నాకు రిజల్ట్ అవసరం లేదు, కోర్స్ రిజల్ట్ అవసరం లేదు, నువ్వు నేర్చుకొని రా అంటాడు. నేను వెళ్ళాను సార్ బెల్గాము, కష్టపడి బాగా చదివాను, మంచి క్వాలిఫై అయ్యాను. అప్పుడు ప్రమోషన్ క్యాడర్ వస్తే అందులో ఎవరికి క్లాస్ చెప్పడానికి రాకపోయినా కూడా నేను చెప్పేవాడిని. అప్పుడు శివసాబ్ అన్నాడు, టాలెంట్ రిజల్ట్ తీసుకొని వచ్చేది కాదు సమస్య, నువ్వు ఒక చాలు రిజల్ట్ అయ్యి తెచ్చుకున్నవాడు కూడా క్లాసు చెప్పే విధానంలో అర్థమవుతుందా కాలేదా, అది నీ దగ్గర టాలెంట్ ఉంది, చెప్పే విధానంలో నీ దగ్గర ఉంది. ఆ సబ్జెక్ట్ ఏ సబ్జెక్టు ఎప్పుడు పౌరుషంగా ఎప్పుడు నేర్చుకునే విధానం చెప్తున్నావో అది నీకు టాలెంట్, వాడు నేర్చుకుంటాడు. అంతేగాని హై రిజల్ట్ తీసుకొని వచ్చి వాడు క్లాస్ తీసుకునే విధానమే లేకపోతే ఎందుకు ఊరిక, నీ టాలెంట్ నీకు చాలు, అది నేర్చుకున్నావా చాలు, నాకు నీకు రిజల్ట్ అవసరం లేదు, నీ దగ్గర ఉంది టాలెంట్, ఓకే అన్నాడు. అటువంటిప్పుడు క్లాసు నడుస్తుంటే నేనే క్లాస్ తీసుకున్నవాడిని 23 మెంబర్స్లో నేను రిటర్న్లో సెకండ్ వచ్చాను. నాకే తెలియదు ఎలా ఈ రిజల్ట్ వచ్చాయని చెప్పేసి 1000 మార్కులకు పెట్టేవాళ్ళు సార్, అలా పెట్టేవాళ్ళు అనమాట. ఇలా చేస్తూ సుబేదార్ వరకు నాది లైఫ్ కమాండో ఘాతక్, అదే కమాండోది ఘాతక్ 2 ఇప్పుడు అంటాం. దాంట్లో వచ్చేసి మళ్ళీ ఈ ఫైరింగ్ కానీ బీపీటీ కానీ ఇలాగా చేసేవాళ్ళం సార్. క్రాస్ కంట్రీలో 39.42 సెకండ్ ఒక్కసారి వచ్చాను. తర్వాత 41 మినిట్స్ 42 మినిట్స్ ఇందులోనే వస్తూ ఉండేవారు అనమాట. సార్ 12.4 అది వచ్చానమాట. ఒకసారి వచ్చాను, తర్వాత ఇంకా మెల్లగా 41, 42, 41, 42 ఇందులో నాది స్టాండర్డ్ అయిపోయింది అనమాట. ఏంటంటే బరువు ఎత్తుకొని పరిగెత్తడం వల్ల ఈ లైట్ రన్నింగ్ అనేది తగ్గిందనమాట, అందులో తగ్గిందనమాట. అస్సాంలో బినాగుడి అని ఒకటి ఉండేది సార్, ఇది బెంగాల్ ఏరియాలో బినాగుడి అని ఉండేది. అక్కడ నేను సుబేదార్లోనే సేమ్ ఫైరింగ్ హ్యాట్రిక్ కొట్టాను. ఆయన నాకు అదే ఫైరింగ్ బాబా అని చెప్పాను కదా, అక్కడ వచ్చేసి క్రాస్ కంట్రీ నేనే ఫస్ట్ కొట్టాను. క్రాస్ కంట్రీ ఫస్ట్ అంటే నేషనల్ ప్లేయర్ కొట్టినప్పుడు నేను సెకండ్ వచ్చాను. వాళ్ళతోటి చేసినప్పుడు డ్యూలో మా బెటాలియన్ తరపున నేను ఫస్ట్ కొట్టాను. ఇండివిజువల్ టీం వచ్చేసి 3rd పొజిషన్ వచ్చింది. అప్పుడు ఫైరింగ్లో నేను ఫస్ట్ బెటాలియన్ మొత్తం తెప్పించాను. 420 మంది అటెండ్ చేస్తే 420 మంది 88.22% ఫైరింగ్ డే నైట్ కలిపి. అంటే ఒక 80% తేవాలంటే ఓన్లీ ట్రేడ్స్ మ్యాన్ ఉంటారు, వంట వండేవాడు, హెయిర్ కటింగ్ చేసేవాడు, అలాంటి వాడిని కూడా నేను ఒక నైట్ ఫైరింగ్ 100% చేపించేవాడిని. ఎలా చేపించేవాడిని అనేది దాని టెక్నిక్స్ ఉంటాయి అనమాట. ఆపరేషన్ సంబంధించిన బెటాలియన్ ఇంప్రూవ్మెంట్కు నేర్పించారు నాకు. నేను అదేవిధంగా నేర్చుకొని ఇలా కష్టపడి ఒకటి నేర్పిస్తే మనం ఇంకో 2 నేర్చుకుంటాం. అలా నేర్చుకుని వీళ్ళందరికీ నేర్పించి చేపించారనమాట. అప్పుడు ఫైరింగ్లోనే ఫస్ట్ వచ్చేది, క్రాస్ కంట్రీలో ఫస్ట్ వచ్చేది, ఘాతక్లో ఇదే విధంగా సేమ్ మంచి పొజిషన్. అప్పుడు డ్యూ కమాండర్ ఏమనేవాడు అంటే, ప్రతి ఒక్క పొజిషన్ ఇతనే తీసుకుంటున్నాడు కదా, ఇతనికి మీరేం హెల్ప్ చేస్తున్నారు అని చెప్పేసి యూనిట్ కమాండింగ్ ఆఫీసర్ని అడిగారు. అప్పుడు కమాండింగ్ ఆఫీసర్ ప్రెజెంట్ లేడు, కలకత్తాలో ఉన్నాడు, 2IC అని ఉంటాడు. ఆయన అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, ఏం లేదు సార్, నీకేమిస్తాడు చెప్పి సార్ 20,000 డబ్బులు 20 రోజులకి సెలవు ఇస్తాడు. ఇదేంటే నువ్వు కూర్చో అంటే ఆ స్టేజ్ మీద మొత్తం డ్యూ పెద్ద గ్రౌండ్ అక్కడ కూర్చుంటే నన్ను అక్కడ కూర్చోమన్నాడు. కమాండింగ్ GOC వాళ్ళు డ్యూ కమాండర్ కూర్చున్నాను. ఇది ఏం హెల్ప్ చేయాలని చెప్పేసి, లేదు సార్ ఠీకే ఫారిన్ పంపిస్తామన్నాడు. అప్పటికి నేను సెలెక్టెడ్ అయిపోయాను. ఓకే చెప్పాడు. ఒక ఫారిన్ ఓకే అంటే కనుక దాన్ని తీసేసినారు. లేదు, ఫారిన్కు సెలెక్ట్ అయ్యాను సార్. ఫారిన్కు సెలెక్ట్ అయితే ఆ పర్సన్ ఏంటంటే మా యూనిట్ తరపున నేను ఒకరిని సెలెక్ట్ అయ్యానంటే కనుక ఎంతో టాలెంట్ ఉండాలి, ఎన్నో కాంపిటీషన్స్ చేసి మంచి డిసిప్లిన్ ఉంటేనే దాంట్లో సెలెక్షన్ చేసి పంపిస్తాం. యూనిట్ పోయేది అది వేరే విషయం, కానీ మనం ఒక యూనిట్ నుంచి వేరే యూనిట్ వాళ్ళతోటి వెళ్ళాలంటే కనుక నీలో టాలెంట్ ఉంటేనే సెలెక్ట్ అయితే, లేకుంటే కాలేము ఇప్పుడు ఉండేదన్నమాట సిచ్యువేషన్లో. అలాగా దాంట్లో అన్ని ఈవెంట్ సైడ్ నేను ఉండబట్టి నాకు సెలెక్షన్ చేస్తే నేను వెళ్ళాను సార్ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత 25 మటాసు ఫారిన్ వెళ్తున్నది, వాళ్ళతో పాటు వెళ్ళాను నేను. వెళ్తే సార్ బెస్ట్ జేసీ అని కాంపిటీషన్ ఉంటుంది సార్. అక్కడ టాలెంటెడ్ టెస్ట్ పెడతారు. నాకు కంప్యూటర్ రాదు, అయితే బెస్ట్ చేసి కాంపిటీషన్ పెడితే సార్ బాగా కష్టపడి చదివేవాడిని. ఒక ఆయన మేజర్ MS గిల్ సాబ్ అని ఉండేవాడు, కంపెనీ కమాండర్ బ్రావో కంపెనీలో. ఆయన కొద్దిగా డ్రింక్స్ చేస్తాడు, కానీ మంచి వ్యక్తి, కోఆపరేషన్ స్పిరిట్ ఎక్కువ, చేపించేవాడు. ఫస్ట్ రావాలా, నువ్వు బయట నుంచి వచ్చావు కరెక్టే, నన్ను సెలెక్షన్ చేశారు. యూనిట్ వాళ్ళ స్పిరిట్, యూనిట్ వాళ్ళు అటెండ్ చేస్తే వాళ్ళకి మంచి పేరు ఉంటుంది కదా, కానీ టాలెంట్ ఉండాలి కదా అని చెప్పేసి నన్ను వాళ్ళ కంపెనీ తరఫున సెలెక్షన్ చేశారు. చేస్తే సార్ బాగానే కష్టపడ్డాను. ఫస్ట్ ప్రాక్టీస్ ట్రైనింగ్ అని నేర్పించారు. బీపీటీ పెట్టారు సార్. బీపీటీ పెడితే
14.39 సెకండ్లు వచ్చాను. అంటే 5 కిలోమీటర్లు 14.39 సెకండ్లు వచ్చాను. అది శివ సాబు టోయ్ సాబు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏంట్రా నువ్వు ఎలా పరిగెత్తావు, ఏంటి, ఏం షూ వేసావు అని చెప్పేసి. ఏంటి సార్ షూ ఏం లేదు, నార్మల్గా సార్ షూ చూపించాను. ఓన్లీ నాయన ఇదేంట్రా నాయన అని చెప్పేసి. ఇంకా రూప్ ఎక్కడం అంటే 4 మీటర్లు ఈజీ, అది మామూలు ఎక్కేసాం. ఓకే, అందులో 100% ఫస్ట్ పెట్టాను. తర్వాత మళ్ళీ ఇంకోటి పీపీటీ అంటాం, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అని 2.4 కిలోమీటర్ 2.4 కిలోమీటర్ పరిగెడితే అందులో కూడా సార్ 7 మినిట్ 14 సెకండ్ అందులో వచ్చానమాట. అందులో వచ్చేసరికి అందులో కూడా సేమ్ అదే, నువ్వు ఏంట్రా పరిగెడుతున్నావు, ఎలా పరిగెడుతున్నావు అని చెప్పేసి. అంటే ఏం లేదు సార్, విమలాతో కొన్ని బీమ్స్ ఉంటాయి, ఆ చిన్నపిల్లలాగా టక్ టక్ అని తీసేశారు. ఇంకా శివసాబు చూసి పక్కకి వెళ్ళిపోయాడు. ఇదేంట్రా నాయన అని చెప్పేసి, ఇది చాలా అయిందని చెప్పేసి. అన్నీ అయిపోయినాయి సార్. తర్వాత రిటర్న్ టెస్ట్లు అన్నీ ఉంటాయి సార్. అందులో కాంగోకు సెలెక్ట్ వెళ్ళాలి యూనిట్. కాంగో లాంగ్వేజ్ నేర్చుకోవాలి. అప్పుడు కాంపిటీషన్ పెడితే కాంగో లాంగ్వేజ్లో మీకు టెస్ట్ ఉంటాయి, ఒక 50 మార్క్స్ ఉంటాయి, అవి కూడా చెప్పాలి అన్నారు. అప్పుడు నేనేం చేశానంటే, నాతోటి ఫ్రెండ్ ఉంటాడు సత్యనారాయణ సార్ అని, సొల్లదారు, హైదరాబాద్ ఆయన చాలా ఇన్స్ట్రక్టర్ డ్యూటీ చూశాడు. ఈడు ఎక్కడికి వస్తాను అని చెప్పేసి నన్ను లెక్క చేయలేదు. లాస్ట్ పొజిషన్ చూసేసరికి నేనే హైలో ఫ్రంట్లో ఉన్నా. నాకు ఆయనతోటి మనం కష్టపడి చదివాను, కానీ ఆయన ఏంటంటే నేను పెద్ద ఒక ఇన్స్ట్రక్టర్ కదా, నాకెందుకు, నేను అన్ని రాస్తాలే అనే కింద ఆయన ధైర్యంతో ఉండేవాడు. ఆయన్ను అడిగి, సార్ ఒక చిన్న అవుల్దాన్ని వీళ్ళని అడిగి, అరే కాంగోలో ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ అంటే ఏంటి, మనం చక్కెరని ఏమంటాం కాంగోలో, టీగా సుకేరి అని అన్నప్పుడు దాని లాంగ్వేజ్లో ట్రాన్స్లేషన్ దొరుకుతుంది అనమాట. ఇలాగా గూగుల్లో అన్ని చెక్ చేసుకొని అన్ని రాసుకునేవాడిని కూర్చొని రాత్రిపూట. గూగుల్లో చెక్ చేసుకునేది కాంగోలో లాంగ్వేజ్ టు హిందీ, లేకపోతే కాంగో లాంగ్వేజ్ టు తెలుగు, ఇలా చేసుకొని మొత్తం రాసుకొని చదువుకునేవాడిని. 70% నేర్చుకున్నా సార్ కాంగో లాంగ్వేజ్. అక్కడ కాంగో లాంగ్వేజ్ కూడా స్టేజ్ ముందు పెడితే మళ్ళా ర్యాపిడ్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది అనమాట. టక్ 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 చెప్తూనే ఉండాలి. ఎక్కువ టైం ఉంటే కనుక దాన్ని పాస్ చేస్తూ ఉండాలి. దాంట్లో క్వశ్చన్స్ అడుగుతుంటే కనుక ఒక క్వశ్చన్ కూడా వదిలిపెట్టలేదు. లాంగ్వేజ్ క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి చెప్పేసామంట. అప్పటికే ర్యాపిడ్ రమణయ్య సాబు అని క్యాకులేసేవాళ్ళు. బాగున్నది టెస్ట్ పెట్టాను. కంప్యూటర్ టెస్ట్ సార్ 50 మార్కులు పెట్టాడు. ఒక అబ్బాయి ఎలా చేయాలి, సేవ్ చేయాలి, మ్యాటర్ కొట్టాలి, ఎలా చేయాలి అని చెప్పేసి నేనుంటే, మ్యాటర్ సార్ ఇలా చేయాలి, కీబోర్డ్ ఇచ్చి దాన్ని సేవ్ చేయడం ఇలాగా, మ్యాటర్ టైప్ చేయడం ఇలాగా, స్పేస్ వదిలిపెట్టడం ఇలాగా, సేమ్ అని అన్నాడు. నేను కరెక్ట్గా ఒక 10 నిమిషాలు అలా నేర్చుకున్నాను. పోయాను, మ్యాటర్ ఇచ్చాడు, మ్యాటర్ ఇచ్చి టైప్ చేశాను, సేవ్ చేశాను. ప్రింట్ తీయాలి. ప్రింట్ తీసేటప్పుడు ఒక 2 పేజ్ తీయమంటే టక్కున నా టెన్షన్లో 2 అనేది 2 సార్లు కొట్టేసరికి 22 పేజ్ అయిపోయింది. దాంట్లో 50 మార్కులకు 15 మార్క్స్ మైనస్ అయిపోయినాయి, 35 మార్క్స్ వచ్చినాయి. ఇంకా లాస్ట్ ఈ ఇంటర్వ్యూలో ఎటు తిరిగి ఇతన్ని తీసేయాలా, విలువ ఉండదు, బెటాలను ఫస్ట్ రావాలనేసరికి నాకు స్పెషల్ ఇంటర్వ్యూ పెట్టాడు శివసాబు టోయ్ సాబు. దాంట్లో కొద్దిగా తగ్గించేసి నాకు సెకండ్ పొజిషన్ ఇచ్చారు. బెస్ట్ చేసి ప్రైజ్ ఇచ్చారు. కాంగోకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక కమాండర్ ఉంటాడు సార్, మన ఆర్మీ తరఫున వారిలో ఇన్ఛార్జ్ ఉంటాడు. అక్కడ కూడా లాంగ్వేజెస్ క్లాసెస్ నడుస్తుంటాయి. అక్కడ బెస్ట్ జేసీ కాకుండా కొన్ని కాంపిటీషన్ నడుస్తుంటాయి. మన ఇండియా తరఫున ఇండియా తరఫున ఏంటి మీ యొక్క ఆర్మీ గొప్పతనం ఏంటి, వాళ్ళ ఒక ఆర్మీ గొప్పతనం ఏంటి, ఇలాంటివి చెప్పమంటారు. అప్పుడు నేనేం చేసేవాడిని అంటే, క్లాస్లో వాళ్ళ లాంగ్వేజ్లో కాంగో లాంగ్వేజ్లో చెప్పేవాడిని. తర్వాత ఇంగ్లీషు సెంటెన్స్ వాడేవాడిని. నువ్వు కాంగో నేర్చుకున్నావు, నీకెక్కడ వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఫ్రెండ్షిప్, లేడీస్ కానీ జెంట్స్ కానీ, ఆర్మీ వాళ్ళు బంగ్లాదేశ్ కానీ, వీళ్ళంతా సౌత్ ఆఫ్రికా కానీ, రష్యా వాళ్ళు కానీ వచ్చేవాళ్ళు అనమాట. 2 ఇద్దరు ముగ్గురు వస్తారు స్టూడెంట్స్, సేమ్ ఆర్మీ పర్సన్. సార్ దీనికే కాంగో రావడానికి మేము లాంగ్వేజ్ నేర్చుకున్నాము. అరే వెరీ గుడ్ అయ్యా, ఇంతవరకు మేము వెళ్ళేది ఇలాగా అని చెప్పేసి. పాకిస్తాన్ ఆర్మీ తోటి కూడా కలిపారు, వాళ్ళతోటి బిర్యానీ తిన్నాను. బాగా క్లోజ్గా మాట్లాడామన్నమాట ఆపరేషన్ గురించి. మనము ఆర్మీ వాళ్ళతోటి ఎవరైనా సరే అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏంటంటే వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ అనేది మంచిగా ఉండాలి. ఈగో అనేది మనిషికి ఉంటే కనుక అస్సలు దగ్గర కాదండి. నాకెందుకు, నేనే గొప్ప అని చెప్పేసి మనం సైడ్ ఉన్నాం అనుకో రారు. ఫస్ట్ వాళ్ళకి రెస్పెక్ట్ వరడిచ్చి, సార్ ఎట్లా ఉంది, బాగున్నారా, ఏంటి సార్ మీరు ఏ కంట్రీ, ఎలా కంట్రీ, మనకు తెలుసు కంట్రీ ఏ కంట్రీ అని, కానీ ఏంటి సార్ మీ పేరేంటి అని చెప్పేసి చేస్తే కనుక రా టీ తాగుతారు అని చెప్పేసి చూస్తే కనుక టీగా సార్, అప్పుడు చెప్తాడు ఏంటి సార్ చెప్పేసి, అప్పుడు వాళ్ళ భాషలోనే మనం మాట్లాడుతుంటే కనుక, అరే నువ్వు బాగా మాట్లాడుతున్నావు, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పేసి కలుపుతారు. బాగా సౌత్ ఆఫ్రికా, రష్యా, కాంగో, యుగండా, రవండా ఇవన్నీ సార్ బాగా పిక్నిక్ లాగా పోయేవాడిని. అదేవిధంగా WHO అంటాం కదా మనము,
అలాంటిగా మాకు పీస్ కీపింగ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఒక ఆఫీసర్ ఉంటారు సార్, లేడీస్ కూడా అదర్ కంట్రీ నుంచి వస్తారు. మాకు తెలియకుండా మా సెక్యూరిటీ తీసుకోవడానికి మేమేమైనా తప్పు చేస్తున్నాం అని చెప్పి తీసుకోవడానికి ఒక ఆఫీసర్లు వస్తారు. వాళ్ళు సివిలియన్ తోటి మీటింగ్ పెట్టి చేస్తారనమాట. అప్పుడు అలాంటప్పుడు వాళ్ళు ఏమి భాష మాట్లాడే అర్థం కాదు మన ఆర్మీ వాళ్ళకు. అప్పుడు నేను భాష నేర్చుకున్నా, నన్ను పంపించేవాళ్ళు కొన్ని కంపెనీస్కు. అక్కడక్కడ హిల్ ప్లేస్లలో ఉంటాయి, అక్కడ వస్తే కనుక టీకే మీరు ఎవరైనా వస్తారని అడిగితే కనుక మన అవసరం లేదంటే కనుక మీరే చేసుకుంటే వెళ్తారు. కానీ ఏమిటున్నారా ఏంటి సెక్యూరిటీ, వాళ్ళు ఏం మాట్లాడుతూ తెలియాలి కదా, మనం కొద్దిగా సెక్యూరిటీ తీసుకోవాలి కదా, మన ఆర్మీ గురించి ఏమైనా తప్పు చెప్తున్నా అని చెప్పేసి నేను వెళ్ళి పక్కన చేయలో కూర్చొని వాళ్ళు ఏం మాట్లాడుతున్నది అంతా అర్థమవుతుంది. అక్కడ బీద పరిస్థితి చూస్తే కనుక మన ఇండియా చాలా గొప్పది, చాలా దాని ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా చాలా ఇబ్బంది పడతారు అనమాట. అంత బట్టలు కూడా ఉండవు వాళ్ళకు, తినడానికి అన్నం కూడా ఉండదు, అంత బీద పరిస్థితి. కానీ మొత్తం గ్రానైట్ సైడ్ నుంచి కానీ భూమిలో ఉండేదంతా గోల్డే. కాంగో వరల్డ్ నెంబర్ 1 కూడా అవుతుంది. కానీ మన పెద్ద పెద్ద కంట్రీలు దాన్ని కానీ కూడా చేస్తున్నాయి, మొత్తం గోల్డ్ అక్కడ. అలాంటి ప్లేస్లు కూడా సర్వ్ చేసి బాగా కాంపిటీషన్కు మనం పోతాం. ఒక 3 days 4 days ఉంటాం, మనం ఎక్కువ తిరగం కదా ఈ ఎక్కువ మిలిటెంట్ గుండా. సౌత్ ఆఫ్రికా, రష్యా, కాంగో, యుగండా, రవాండా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇలాంటి అన్ని చిన్న చిన్న కంట్రీలు అన్ని తిరుగుతారు. ఛార్జెస్ వాళ్ళేలే, మనం ఏం పెట్టేది ఉండదు. ఇలాగా ఈ వెల్ఫేర్ అనేది మన కర్నల్ దీక్షిత్ సాబే సుబేదార్లో చేశాడు. ఆయన చేసి వచ్చిన తర్వాతనే మనకు మంచి బెనిఫిట్ అనేది, ఈయన బాగా ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. మంచి ఇమాందారి మనిషి, ఇతని ఎక్సలెంట్, ఇతని ప్రమోషన్ ఇస్తే మంచిది అని చెప్పేసి పాయింట్స్ ఉంటాయి కదా మాకు వేసారు. ఇలాంటివి రాయటం కానీ ఒక పెన్ పిక్చర్ అనేది ఉంటుంది. నువ్వు పాయింట్ అనేది రాస్తే కాదు, ఆడ మాకు లైఫ్ గురించి ఇతను ఏంటి, ఇతని హ్యాబిట్స్ ఏంటి, ఇతను ఉన్న మనసులో ఉండేది ఏముంది ఇతనికి అని చెప్పేసి వాళ్ళు అబ్జర్వ్ చేసి ఇలాంటి వ్యక్తి, ఫిజికల్ ఫిట్నెస్లో ఇలాంటి వ్యక్తి, ఒక వర్క్ చేసే దాంట్లో ఇలాంటి వ్యక్తి అని చెప్పేసి ఒక పెన్ పిక్చర్ రాస్తారు. దాంట్లో హైలైట్ ఉండాలి, మంచి సెంటెన్స్ ఉంటే కనుక ప్రమోషన్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా సార్, ఎంత టాలెంట్ ఉన్నా కూడా నీ దగ్గర ఒక రెస్పెక్ట్ లేకపోతే గనక మనం ఏం టాలెంట్ ఉండే కూడా ఏం లాభం లేదనమాట. అది మెయిన్ వచ్చేసి నా ప్లస్ పాయింట్. కారణం ఏంటంటే మనం ఒక వ్యక్తి కింద, మనం ఒక ప్రమోషన్ కింద, నేను ఒక సుబేదార్ మేజరు, ఇలాంటి యూగో టైపు మనం ఎప్పటికీ ఏదైతే దగ్గర లేదో, కలిసిమెలిసి ఒక ఫ్రెండ్షిప్ లాగా చేయాలా ఉండాలా అంటే కనుక ఆటోమేటిక్గా ముందుకు పోగలుగుతాం. ఒక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, నేను ఒక సుబేదార్ మేజరు, అదే నేను ఒక యూనిట్లో ఉంటే కనుక నా కింద ఆఫీసులో ఒక 2 ఉంటారు, నా ఉండే రూమ్లో ఒకరు ఉంటారు, 3 నా కింద ఉంటారు పని చేయడానికి. నేను చూసా యూనిట్లో, నేను ఒక సుబేదార్ ఉన్నప్పుడు అప్సెటింగ్ డ్యూటీ చూసేటప్పుడు కూడా ఇలా హెల్పింగ్కు మనం ఏం టచ్ చేయాల్సి చెప్పలేదు, ఈవెంట్ డ్రెస్ కానీ ప్రతి ఒక్కటి. కానీ ఏంటంటే ఒక వచ్చినప్పుడు మనం దానికి ఈగో అనేది చూపించకూడదు, మన సొంతంగా మనం చేసుకోవాలి, వేరే వాడికి పని పెట్టకూడదు. నేను బెనగుడిలో ఉన్నా సార్, ఫైరింగ్ కాంపిటీషన్లో ఉదయం 6 గంటలకు వెళ్తే రాత్రి 12 గంటలకు వస్తా, మళ్ళీ ఉదయం 6 గంటలకు వెళ్తే రాత్రి 10 గంటలకు వస్తా, 12 గంటలకు వస్తా. మా ఫ్యామిలీ 20 days ఉండి ఇలాగా వెళ్ళిపోయేది అనమాట. ఏంటో నాయన మీ వల్ల నా వల్ల కాదు, టీకే నాకు మెయిన్ ఇంపార్టెంట్ యూనిట్. తర్వాత నీకు ఎప్పుడైతే సెలవు వస్తాను నువ్వు ఎప్పుడు ఇంపార్టెంట్, నువ్వు ఇంపార్టెంట్ అని చెప్పి మా ఫ్యామిలీ గోల పెట్టేసేది, నువ్వు ఉండి ఇక్కడే ఉండు, నువ్వు రావద్దులే, లీవ్ రావద్దులే అనేది. కానీ ఒక టాస్క్ ఇచ్చాడు కదా శివ సాబు, నేను టాస్క్ దాని చెప్పాను. ఏం కావాలి నీకు అన్నాడు. నాకేమొద్దు సార్, నాకు ఫస్ట్ తెప్పిస్తా, నీకు తేకపోతే నాకు తెప్పిస్తా, నాకు ఉంది సార్ ధైర్యము, దానికి కష్టపడుతున్నా అని చెప్పేసి చాలాసార్లు వచ్చి చూస్తారు. ఫైరింగ్ రేంజ్లో వచ్చి పట్టు మీదకి వచ్చి ఏం జరుగుతుంది ఏం చూస్తాడు. ఎవరు కమాండింగ్ చేయకూడదు, రమణయ్య సాబుకు వదిలిపెట్టు, ఆఫీసర్లందరూ వచ్చిన వాళ్ళు పక్కన కూర్చోండి. శివ సాబు ఇదే చెప్పాడు, మీరు ఎవరు కమాండింగ్ చేయొద్దు, అతని మీద వదిలిపెట్టేసి అతను చూసుకుంటాడు, మీరు ఫైర్ చేయండి. ఆఫీసర్లను కూడా నేను వదిలిపెట్టేవాడిని కాదు, సుబేదారు, నాయక్ సుబేదారు, అవుల్దాన్ని కూడా వదిలిపెట్టేవాను. ఇంత పర్సెంటేజ్ తీసుకో, నువ్వు ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో, లేదంటావా నువ్వు ఇక్కడే ఉండు, రేంజ్లోనే ఉండాలా. ఎంతవరకు 2 సార్లు కాదు 3 సార్లు ఫైరింగ్ చేయి, 3 సార్లే ఛాన్స్ ఇస్తా, నువ్వు ఓకే పర్సెంటేజ్ వచ్చిందా ఓకే, లేదంటావు నువ్వు ఇక్కడే ఉండు, అన్నం ఇక్కడ తెప్పిస్తా, నువ్వు మళ్ళీ లివింగ్ అనేది పడుకునే లైన్లో లేదు, ఆ రేంజ్లోనే పడుకోవడం ఆ గడ్డిలో. ఇలాగా ఒక పనిష్మెంట్ లాగా పెట్టామన్నమాట. అప్పుడు అది శివ సాబుకు బాగా నచ్చింది. ఇది కరెక్ట్, ఇలా టెన్షన్ పెట్టడం అంటే వర్క్ పెట్టడం ఇలాగనే, నువ్వు పర్సెంటేజ్ తీసుకో, నేను రాస్తా, నేను రాయటం నేనే రాస్తా, 10 సార్లు పరిగెత్తి పాయింట్ రాయమన్నా రాసుకుంటా, నేనే వస్తాను, అన్ని నేనే కంట్రోల్ చేసుకుంటా. నా దగ్గర సుబేదారులు ఉన్నా కూడా వాళ్ళు కంట్రోల్ ఉంటారు, పాయింట్స్ ఇమాందారి కరెక్ట్గా రాస్తారు, అదే శివ సాబ్ అంట. ఇలాగా మంచి ఆఫీసర్లు కూడా ఉన్నారు, వాళ్ళకి ఇమాందారి ఉండబట్టి మెయిన్ పాయింట్ ఒక నిజాయితీ అనేది ఉంటే గనక కంపల్సరీ పోద్ది సార్, ఎక్కడికైనా ప్రమోషన్ పోద్ది, హైలైట్ పోద్ది, అన్నీ ముందుకు పోతూనే ఉంటాయి అనమాట. అది మెయిన్ ఇంపార్టెంట్ సార్. ఇలా చేసుకుంటూ వస్తే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో చూస్తే కనుక సార్, నా ఖర్చు అనేది ఇంతవరకు ఒక సుబేదార్ వరకు మొత్తం ఖర్చు నా ఫిజికల్ ఫిట్నెస్కే నేను డబ్బు పెట్టుకున్నాను. హెల్పింగ్ అడిగావా, నా దగ్గర ఉంది లేదని నేను చూను, ఇలాగ నీకు చెప్పాను కదా ముందే, ఇలాగ ఇస్తూ ఉంటా. ఇప్పుడు నేను సెలవు వెళ్ళాను, ఒక అబ్బాయి అడిగాడు, నా క్లాస్మేట్ అతను
మాలకొండ రాయుడని ఆర్మీకి చేరాడు. వాళ్ళ అన్నదమ్ములు 5 మంది అయితే 4 మిలిటరీ. కానీ ఆ అబ్బాయికి ఒక అబ్బాయికి సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే సపోర్ట్ చేస్తే వాళ్ళ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, నువ్వెందుకు ఆ అబ్బాయికి డబ్బులు ఇవ్వాలా, నువ్వెందుకు చేర్చాలా అంటారు. భార్య భర్తల మధ్య ఉంటాయి కదా కొన్ని. ఆ చేర్చకపోయేసరి ఆ అబ్బాయి ఈరోజు టైలరు కలిశాడు. అరే రమణ ఇలా ఇబ్బందిగా ఉందంటే, నా దగ్గర డబ్బు లేదు, నేను వేరే వాడి దగ్గర తీసి 20,000 ఇచ్చాను, నేను తర్వాత ఇచ్చుకుంటాను, నువ్వు తీసుకోరా అన్నాడు. అంటే ఆ మనిషి చూసి కళ్ళకెళ్ళి ఇటు చూసి, ఏంట్రా నువ్వు అడిగిన వెంటనే ఇచ్చావంటే, నీకు అవసరం ఉంది చూశాను నేను, బ్యాక్గ్రౌండ్ ఎందుకు ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ నేను అట్లాగా కన్ను మూసుకొని ఇవ్వను, ఏంటి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది చెప్పేసి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ సైడ్ నుంచి నేను అడిగి కనుక్కుంటాను, ఇలా ప్రాబ్లం ఇబ్బందులు ఉన్నాడని చెప్తే తక్కువ తీసి ఇచ్చారు అనమాట. అలాగే ఇస్తూనే మొత్తం నాకు మీకు తెలియదు ఏం లేదు, నాకు బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు, ఒక మందు లేదు, బీడీ సిగరెట్ తంబాకు ఇలాంటిది. నా మెయిన్ మైనస్ పాయింట్ అంటే ఒక హెల్పింగ్. ఈ రోజు చేస్తే లైఫ్లో వాడు ముందు పోయాడు అనుకో, లైఫ్లో ఏదో ఒకసారి అనుకుంటాడు కదా అనే కింద నేచర్ కింద డబ్బులు ఇలాగా క్యాంపస్లో కానీ, ఇప్పుడు ఎన్సీసీకి వచ్చాము క్యాంపస్కి ఇస్తూనే ఉన్నాము, ఇలాగా చేస్తాను ఉంటే కనుక సరే వాళ్ళ లైఫ్లో అనుకుంటే ఏదైనా ఒకసారి మనకు ఉంటుంది కదా, ఏం డబ్బు కరోనా వచ్చిన సార్ కోట్లాధిపతి కూడా చనిపోయాడు, తీసపోయాడా, ఏమి తీసపోయేది ఏం లేదు, మనము పోయేటప్పుడు ఏమి తీసపోయేది లేదు. జనరేషన్ మంచిగా ఇంప్రూవ్మెంట్ చేయాలి, అది లైఫ్లో ఎప్పుడన్నా అనుకొని, లేకపోతే అనుకోకపోయినా కూడా ఇబ్బంది లేదు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా నిమ్స్లో కూడా ఉన్నారు అమ్మాయిలు, చదువు లేని వాళ్ళు. ఒక ముస్లిం అమ్మాయి హెల్ప్ చేశాను, అమ్మాయి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, డెస్టినేషన్ సర్టిఫికేట్ వచ్చింది అమ్మాయికి, చదువుకొని లేకపోయినా కూడా. అమ్మాయి తాలూకా ఫస్ట్, ఇంటర్లో డిస్ట్రిక్ట్ సెకండ్, కానీ డబ్బు లేదు, బీదోళ్ళు, అసలు చదువు లేదు. అటువంటి వాళ్ళను సపోర్టింగ్ చేస్తే ఇక్కడ చేస్తే జీఎన్ఎం చేస్తే ఆ అమ్మాయి డెస్టినేషన్ సర్టిఫికేట్ తీసుకొచ్చింది, గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అలాగా చాలా మంది అనుకుంటారు అనమాట. అలా అని చెప్పేసి డబ్బు అనేది కొద్దిగా నేను చేసుకున్నాను, సుధారి మేజర్ డబ్బు ఉంటుంది అంటే అనుకుంటారు, కానీ నా దగ్గర ₹5 డబ్బు లేదు. కానీ వచ్చిన ₹2 మీద ఎవరు అడిగారంటే బస్ ఇచ్చేయడమే, దానికి అనుకుంటాం కదా సార్. కాకపోతే ఏంటంటే నిజాయితీ ఉండాలా, సంపాదించి మనం కూడబెట్టి ఏం చేసుకుంటాం మనము. వస్తా సార్, మా బజార్లో ఉన్నారు చాలా మంది కోటేశ్వరం కూడా ఉన్నాడు, ఒకరైతే ఆర్మీ పర్సన్స్ మంచి డబ్బు ఉన్న ఉన్నారు. వేరే వాళ్ళు ఒక అడుక్కున్న వాళ్ళు బీద వాళ్ళు వస్తే గనక ఆ ఇంట్లోంచి గేట్ వేస్తారు కానీ బయటికి రారనమాట. వస్తే గనక నాకు తగినట్టే మా ఫ్యామిలీ దొరికింది సార్. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పలేదు నేను. నాకు 4 మామయ్య గారు, 3వ మామయ్య కూతురిని నేను చేసుకున్నాను. ఆ అమ్మాయికి చెయ్యి చూసి ఉంటాము, అబ్జర్వ్ చేసి చూసావు కదా. ఆ అమ్మాయి వాళ్ళ మేనమామ మోసం చేశాడు. చేసుకుంటే గనక మిలిటరీ చేరిస్తే ఈ అమ్మాయిని చేసుకుంటాను అని చెప్పేసి మా అత్త డబ్బు కట్టి ఆ అబ్బాయికి మిలిటరీ చేర్చారు. ఆ అబ్బాయి మిలిటరీ చేరిన తర్వాత ₹2 డబ్బులు సంపాదించుకుంటా, మీ అమ్మాయి మీరు ఇచ్చిన డబ్బులు ఎన్నికిస్తాను కానీ మీ అమ్మాయి నేను చేసుకోను అన్నాడు. అప్పుడు నేను చదువుకున్న మిలిటరీ చేరిన తర్వాత మా మండలాధ్యక్షుడు నాయుడు అని చెప్పాను కదా, అరే ఒక టీచర్ కూతురు ఉంది చేసుకో అన్నాడు. అంటే నేనుండి సరే అన్న చూద్దాంలే అన్న, ఇప్పుడు టైం ఉంది కదా అంటే అట్లా 2-3 సార్లు పట్టుబట్టాడు. నేను ఇప్పుడు ఏం చెప్పలేనా, మా చెల్లెలు పిల్లలు పెళ్లి కావాలి కదా, అది త్వరగా చూద్దామని అనుకున్నాను. అంటే మా అన్నయ్యకి మా ఫ్యామిలీ అడిగితే ఇవ్వలేదు కదా, ఒక్క బిడ్డ ఉండేది. ఇంకా నేను మా చెల్లెని అదే ఊరికి మా పెదమామ కొడుకు ఇచ్చాను. నేను అప్పుడప్పుడు వెళ్తూ ఉంటే ఎక్కడెక్కడ చూసి ఏదైనా ఉద్యోగస్తునికి ఇవ్వాలని చెప్పేసి మా మామ తిరిగేవాడు. అక్కడెక్కడ పల్లెలకి వెళ్ళి చెప్పులు లేకుండా నెత్తిన టవల్ వేసుకొని నడుచుకుంటూ వెళ్ళేవాడు. నేను సైకిల్ మీద పోతూ చూసేవాడిని, ఏంటికి ఎందుకు వెళ్తున్నాడు, ఇలా వెళ్తుండో బాగా 1 గంట 2 గంటలప్పుడు అంటే ఊర్లో వాళ్ళు చెప్పారు, ఇలా ఇబ్బంది పడుతున్నారా, వాళ్ళ మామ అల్లుడు మోసం చేశాడు, ఇంకా మరి ఇలాగా జరిగిపోయింది అని అంటే నేను ఆలోచన చేశాను. నా ఎమ్మటి నేను ఇప్పుడు ఉద్యోగం ఉండాలని కదా, అందరూ నన్ను చాలా మంది అడుగుతున్నారు చేసుకోమని, అమ్మాయిని ఇవ్వడానికి వస్తున్నారు. వాళ్ళ బాధ తీర్చే కాడికి మా రక్త సంబంధము బాధ మనం తీర్చుకుంటే మంచిది కదా అని చెప్పేసి నాకు ఒక ఐడియా వచ్చింది. అట్లాగా మాట్లాడుతూ వద్దు మా మామయ్య ఇట్లా తిరుగుతున్నాడు, 2 years నుంచి నేను చూస్తున్నాను, నేను చేసుకుంటానని చెప్పు అన్నారు. అంటే సర్లే చెప్పేసి వెళ్ళారు. మా పెద్ద మామయ్య వచ్చేసి అట్లా కదరా, మీ అమ్మను మీ నాయన అడుగు, ఆల్రెడీ వాళ్ళకు మీ నాన్నకు అందుకు పడదా, ఇప్పుడు కుదరడం లేదు కదా, ఇవ్వలేదని చెప్పేసి అంటే నేను ఒకటే చెప్పాను, ఇప్పుడు ఈ అమ్మాయిని చేసుకోకుండా వాళ్ళ సొంత మేనమామ మా అత్త తమ్ముడే మోసం చేశాడు, కానీ నేను అటువంటి వ్యక్తిని కాదు. ఆ బాధ ఎవరు తీర్చాలా, వాడికి తెలియలేదని చెప్పేసి డబ్బు ఇచ్చి చేర్పిస్తే మోసం చేశాడు. కానీ నేను అట్లా కాదు, అది బాధపడేది ఎవరు, వీళ్ళే బాధపడతారు, వీళ్ళ బాధ నేను తీర్స్తే లైఫ్లో ఇంకోసారి నన్ను అనుకుంటారు కదా అని చెప్పేసి నేను ఆ అమ్మాయిని చెయ్యి ప్రాబ్లము ఇది ఉన్నా కూడా నేను చేసుకున్న తర్వాత నాకు 3 బామర్దులు అయితే 2 ఆర్మీలో చేర్పించా, ఒకరిని కూడా చేర్పించాను క్లర్క్గా. కానీ వేకెన్సీ లేక రిటర్న్ వచ్చాడు, ఆ అబ్బాయికి ట్రాక్టర్ తీసిచ్చాను. అప్పటి నుంచి ఆ అబ్బాయి లైఫ్ అనేది చేంజ్ అయిపోయింది. ఇప్పటికీ 2 ట్రాక్టర్లు, జేసీబీ, డోజరు అన్నీ ఉన్నాయి. సివిల్లో పొలిటికల్ బాగుంది.
వాళ్ళ లైఫ్. నేను వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడే కూడా నువ్వు ఏదైనా పండగలకు ఇలాంటి బట్ట కుట్టించో నేను వద్దు, మీకు బాగున్నారా నాకు బాగున్నా, నాకు నేనేం చేయాలా అని చెప్పేసి నేను తీసుకోను అనమాట. పండగ ఫంక్షన్కి పోతుంటాం మామూలు, ఎందుకు ఊరికి అనవసరం డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, మీ దగ్గర పెట్టుకోండి, నా దగ్గర పెట్టుకోండి, అంతేగాని అవసరం లేదంట. అది దానికి తోడుగా మా ఫ్యామిలీ ఏంటంటే, నేనైనా కొద్దిగా ఆఫీస్ వర్క్లో దాని ఏదైనా కోపడతా కానీ మా ఫ్యామిలీ నాకు చాలా సపోర్టు. ఒక ఎవరైనా ఏదైనా అన్నా కూడా ఓపిక ఉంటుంది, ఆమెకాయ ఆమె బాధపడుతుంది, నేను కూడా ఏదన్నా కూడా ఆమెకాయ ఆమె బాధపడుతుంది, ఎదురు మాట్లాడదు అనమాట. ఓపిక ఎక్కువ, సహన శక్తి ఎక్కువ, హెల్పింగ్ మెంటాలిటీ. నువ్వు ఇక్కడ నుంచి ఉన్నాయి కదా సార్, మాకు నేను ఉండే ర్యాంకులో ఒక క్యాంటీన్ నుంచి వస్తువులు తీసుకోవమంటే మా రిలేషన్ నుంచి గోతానికి అన్ని వేసుకొని మేము తీసుకుపోయి ఇస్తాం వాళ్ళకు. సరేలే సరేలే అంటుంది మా ఫ్యామిలీ. ఎందుకు ఇదంతా శ్రమ అంటే కనుక మా ఫ్యామిలీ కూడా సేమ్ ఇలాగే సపోర్ట్ లాగానే చేస్తూ ఉంటుంది అనమాట. అలాగా సపోర్టింగ్ అనేది నాకు ఇంట్రెస్ట్. ఏదంటే ఎవరైతే కింద తినడానికి తిండి లేదు, ఫైనాన్షియల్ ఏదైనా ప్రాబ్లం ఉందో, వేస్ట్ చేయకుండా వాడి లైఫ్ ముందు పోవాలి అటువంటి ఆలోచన ఉన్న వాడికి హెల్ప్ చేయాలని చేస్తే కనుక మంచిది అని చెప్పేసి నేను అనుకుంటా. మా ఫ్యామిలీ కూడా అదే అనుకుంటా అనమాట. లేకపోతే కనుక వాళ్ళు చేస్తే కనుక నువ్వు ఏదైనా ఇంత నాకు కమిషన్ ఇయ్యి, ఇలాంటిది మనకు వద్దు సార్, ఇలాంటిది హెల్పింగ్ మెంటాలిటీ. అలాగే ఆర్మీలో కూడా నాకు దాన్ని చూసే నాకు ప్రమోషన్స్ ఇచ్చారు. ఈ రోజుకి కూడా నేను ఈ మన కర్నల్ డికే సింగ్ సాబ్, కర్నల్ దీక్షిత్ సాబ్, ఇలాంటి వాళ్ళని మంచి వ్యక్తులను కూడా, ఇంకొక స్టార్టింగ్లో గుజరాత్లో ఉన్నప్పుడు కర్నల్ రమేష్ సాబ్ అని ఉండేవాడు. కర్నల్ రమేష్ సాబ్ అని ఉండేవాడు, కేరళ ఆయనే నాకు ఫస్ట్ ప్రమోషన్ పెట్టడం ఆయనే. అలాంటి ఆయన తర్వాత ఆర్డినరీ కెప్టెన్ సుబేదార్, మేజర్ టైంలో ఆర్డినరీ కెప్టెన్ అయ్యాడు, రిటైర్డ్ అయ్యాడు. శశి సాబ్ అని కేరళ ఆయన కూడా మా కంపెనీ సీనియర్ చేసి, ఆయన కూడా మంచి ఇంట్రెస్ట్ అనమాట. నేనంటే చూడడానికి చిన్న పిల్లోడు లాగుంటా, వర్క్ చేయడంలో ఇంకా అన్నము అనేది నేను చూడను. ఆ టైం వర్క్ అయిపోవాలా, తర్వాత అన్నం తిందాం. నైట్ 10 కానీ 11 కానీ, మధ్యాహ్నం టైంలో 2 కానీ 3 కానీ వర్క్ చేసి ఫీడ్బ్యాక్ ఇచ్చి తర్వాత రెస్ట్ తీసుకుంటా. అది చాలా సపోర్టింగ్, నాకు సపోర్టింగ్. నా టాలెంట్ని బట్టి, నా ఒక వర్క్ను బట్టి, నిజాయితీని బట్టి ఈ ప్రమోషన్స్ అనేది వచ్చినాయి సార్. నాకు విల్ పవర్. అతను చేసిన వ్యక్తి చేసిన పని, అతని మెయిన్ ఏంటంటే అతను పరిగెడుతుంటే ముందు వెళ్తుంటే అతను అదే అన్నం తింటున్నాడు, అతనికి అదే 2 కాళ్ళు, అతనికి 2 చేతులు ఉన్నాయి, అతను ముందు పోతే నేను ఎందుకు పోలేను అనేతోటి ఫుల్ శక్తి అంతా ఉపయోగించేసి క్రాచ్ చేసి వెళ్ళిపోతుండవే. అలాగా చేశాను. బాగా ఇంట్రెస్ట్ తోటి ఉండేది. 3 ఈవెంట్లు అటువంటివే, ప్రొఫెషనల్ కాంపిటీషన్స్. అదే డ్యూ కమాండర్ సాబ్ అనేవాడు, నువ్వు నీ యొక్క బెటాలియన్ నైట్ ఫైరింగ్ లో, అది నాకు ఇష్టం వచ్చిందంటే నైట్ ఫైరింగ్ లో నువ్వు ఒక 100% ఫిగర్ 11 టార్గెట్ మీద నువ్వు హిట్ చేసింది చూసి గ్రూపింగ్ ఒక ఇలా చేసే పిచ్చావంటే నీ యొక్క ట్రైనింగ్ అనేది చాలా నచ్చింది. నువ్వు మళ్ళీ చేయగలుగుతావంటే నువ్వు ఒక సెక్షన్ ఇవ్వు సార్, 48 అవర్స్లో నేను చేసి చూపిస్తాను అన్న. అంటే 60% పైనే అంటాం దాన్ని చేసి నీకు ఇస్తాను అన్న. అతను చైర్లో కూర్చొని డ్యూ కమాండర్ సాబే లేచాడు, పైకి లేచాడు. ఒక కెప్టెన్ అంటే ఏంది ఇలా మాట్లాడుతున్నాడు మద్రాస్ సాబ్ అని అంటే, సాబు అంటే నీ దగ్గర అంత ధైర్యం ఉందంటే, నీలో తాకత్ ఉందంటే, నీ దగ్గర టాలెంట్ ఉంది, ఇది నాకు కావాల్సింది. నీ యొక్క బాస్కెట్ బాల్, వాలీబాల్ ఈ గేమ్ కాదు నాకు కావాల్సింది. నువ్వు మీ యూనిట్ను టాలెంట్ నేర్పుకొని ఈ విధంగా ఫైరింగ్ తయారు చేసావు చూడు, ఈ టాలెంట్ నేను ఒక ఆర్మీకి పనికి వచ్చే వ్యక్తి ఇటువంటి వాళ్ళు కావాలా అని చెప్పాడు అన్నమాట. అది వాళ్ళకు బాగా, మా సిఓ వాళ్ళకు నచ్చింది. నా వలన ప్రమోషన్స్ కూడా కర్నల్ అయ్యి తర్వాత బ్రిగేడియర్ కూడా సీనియర్లో ఉన్నారు. వాళ్ళు కోర్సు కూడా చేసేసి అలాగా ప్రమోషన్. ఎందుకంటే మేము కింది వాళ్ళ మంచిగా చేస్తాం కదా, పెద్ద కర్నల్ సాబ్ కూడా వాళ్ళు కూడా ముందుకు పోయేది, వాళ్ళకు పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఇలాగా నా అండర్లో కూడా ఒక 4-5 మంచిగా పేరు తెచ్చుకున్నారు అన్నమాట. అలాంటి మంచి చేయాలన్నమాట. బాకీ మధ్యలో ఎక్కడ సార్ తప్పుడు పనులు చేయడం కానీ ఇటువంటిది ఏముండదు. మామూలు మాటకు మాట ఏంటంటే ఆన్ ది స్పాట్. నా యొక్క మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే, నువ్వు తప్పు చేసావా ఆన్ ది స్పాట్ అంటాం. నువ్వు ఇది తప్పు చేసావు, ఇది తప్పు, నువ్వు కోపాడుతావు, నువ్వు తర్వాత నా మీద ఫీలింగ్ అవుతావు, తర్వాత అది నేను పట్టించుకోను, మళ్ళీ తర్వాత సోల్డర్ చెయ్యి మీద చేసి రాపోదాం, మనం ఇంట్లో లాగానే కలుసుకొని పోదు. నువ్వు అది అన్నది ఎందుకు, నువ్వు నెక్స్ట్ టైం తప్పు చేయకూడదు, బస్ అదే అనమాట. నా ఇది ఒక మైనస్. కానీ ఇప్పుడు ఉండే జనరేషన్లో ఎవరైతే నోరు తెరిచి అంటారో నాకు ఎదురు మాట్లాడే, నన్ను అన్నాడే, నన్ను బ్లేమ్ చేసాడే అనుకుంటారు. కానీ అది తప్పు. మంచి వ్యక్తి అయితే కనుక ఓహో నన్ను ఇప్పుడే ఈ దారి కాదు ఈ దారి నడవమన్నాడు అని చెప్పేసి అంటారు అనమాట. అదే సార్. ఫస్ట్ వచ్చేసి సార్ 9 years సర్వీస్ సార్. నీకు ఒక 9 సంవత్సరాల తర్వాత చేసిన తర్వాత ఒక బ్యాడ్జ్ అనేది వస్తుంది సార్. అది 9 years సర్వీస్ వస్తుంది. తర్వాత 22 years సర్వీస్ వస్తుంది. తర్వాత వచ్చేసి జమ్మూ కాశ్మీర్ లో సర్వీస్ చేస్తే అదొక బ్యాడ్జ్ వస్తుంది సార్. తర్వాత వచ్చేసి హై ఆల్టిట్యూడ్
అది చేస్తే ఇంకా సర్వీస్ అది ఒక టైప్ బ్యాడ్జ్ వస్తుంది. తర్వాత వచ్చేసి ఓకే. ఫారిన్ పోతే కనుక దాంట్లో కూడా ఒక బ్యాడ్జ్ వస్తుంది. తర్వాత వచ్చేసి మనం ఏంటంటే ఒక సముద్రం దాటిపోతాం కదా, ఇప్పుడు ఫారిన్ పోవాలంటే ఒక సముద్రం దాటిపోయిన తర్వాత సీ బ్యాడ్జ్ అని చెప్పేసి అదొకటి వస్తుంది. ఇలాంటివన్నీ బ్యాడ్జెస్ వస్తాయి. అందులో వచ్చేసి ఒక 2 times జమ్మూ కాశ్మీర్ అటెండ్ చేస్తాం. దాని మీద కూడా నేను ఇంకా ఇవి వేయలేదు సిల్వర్. ఇప్పుడు 2 times సర్వీస్ చేస్తే జమ్మూ కాశ్మీర్ది, అది దానికి వచ్చేసి మళ్ళీ దానిపైన ఒక సిల్వర్ అంటిస్తాం. అది వస్తాయి డబల్ బార్ అంటారు దాన్ని. ఇలాంటివి వస్తాయి. సో ట్రైనింగ్ ఎంఆర్సి వెల్లింగ్టన్ ఊటీ అక్కడ ట్రైనింగ్ చేశాను సార్. ట్రైనింగ్ అయిపోయిన వెంటనే మన ఉరీ సెక్టర్ అని ఉంటుంది సార్. ఉరీ సెక్టర్ ఉన్నా కదా, బార్డర్ సేమ్ బార్డర్, స్టార్టింగ్లో బార్డర్ అక్కడ చేశాను. అది అయిపోయిన వెంటనే తర్వాత వచ్చేసి గాంధీనగర్, గుజరాత్లో గాంధీనగర్ ఉంటుంది, గాంధీనగర్ కూడా చేశాను సార్, సర్వీస్ చేశాను. అక్కడ కూడా స్పోర్ట్స్లోనే చేశాను. అది అయిపోయిన వెంటనే మళ్ళీ సేమ్ జమ్మూ కాశ్మీర్ వెళ్ళాను. కార్గిల్ టైంలో అక్కడ ఉన్నది అది బార్డర్ ఏరియా, అక్కడ కూడా చేశాను సార్. అది అయిపోయిన తర్వాత షాజహాన్పూర్ అని ఒకటి ఉండదు, ఉత్తరప్రదేశ్లో ఉంది షాజహాన్పూర్, అది చేశాను. అది చేసిన తర్వాత మళ్ళా ఆర్ఆర్లో కూడా చేశాను సార్. నేను ఆర్ఆర్లో చేశాను, అంటే రాష్ట్రీయ రైఫిల్ జమ్మూ కాశ్మీర్. తర్వాత అస్సాంలో చేశాను. అస్సాంలో గౌహటి కంటే ముందు ఉంది ప్లేస్, ఉల్ఫా ఉగ్రవాదులు ఉంటారు. ఉల్ఫా ఉగ్రవాదులతోటి కూడా ఫైట్ నడిచింది సార్. మిలిటరీతోటే చేశాను. దాంట్లో బాగా ఉంటుంది. అక్కడ కూడా బాగా ఫైటింగ్ ఉండేది. ఏనుగులతోటి కూడా సైకిళ్ళ మీద పెట్రోలింగ్ ఉంటుంది. సైకిల్ తోటి కూడా పెట్రోల్ పోయి ఏనుగు పెట్టాను. ఒకసారి సైకిల్ బ్రేక్ చేసామంటే కనుక 10 మంది వచ్చి సైకిల్ పడిపోతాయి మీద. పెట్రోలింగ్ నైట్ పెట్రోలింగ్ అంతా సైకిల్ మీదనే వెళ్ళామన్నమాట. ఆపరేషన్ నైట్ సముద్రంలో పెద్ద పెద్ద కాలువలు కదా, అస్సాంలో వర్షం, సైకిల్ నెత్తిన పెట్టుకునేది, బట్టలు తీసుకుని పక్కన ఒడ్డు దాటిన తర్వాత వేసుకొని పోయేది ఆపరేషన్స్. ఇలాగ ఆపరేషన్ ఉల్ఫా వాళ్ళతోటి బాగా చేసాము. ఆడ కూడా సేమ్ ఫైట్. మ్యాక్సిమం సార్ రియల్గా చేస్తాను కదా, ఫీల్డ్లో మొత్తం వచ్చేసి మ్యాక్సిమం ఘాతకులు ఉంటాయి కాబట్టి ఫీల్డ్ మ్యాక్సిమం మిలిటెంట్ తోటి ఇక్కడ అస్సాంలో ఉల్ఫా ఉగ్రవాద్ తోటి కాంటాక్ట్ చాలా అయ్యాను సార్. కాంటాక్ట్ చాలా ఫేస్ టు ఫేస్ అయ్యాను. సేఫ్ అనేది మనము టెక్నిక్స్ తోటి సేఫ్ అయిపోయాము. నియర్ 10 feet 10 meter 15 meter ఇంత నియర్ అబౌట్లో కూడా మిలిటెంట్ తోటి కాంటాక్ట్ అయ్యాను. కాంటాక్ట్ అయిపోతే ఫస్ట్ ఏం నేర్పిస్తానంటే ట్రైనింగ్లో ఫస్ట్ మిలిటెంట్ ఎప్పుడైనా సరే ఫేస్ టు ఫేస్ అయ్యారని అయినాక ఆపోజిట్లో ఫస్ట్ నువ్వు సేఫ్ కావాలి. నువ్వు వాడి దగ్గర ఎదురు నిలబడి చేయకూడదు. ఫస్ట్ సేఫ్ తీసుకో, తర్వాత మూవ్ చేయి, ఫైర్ అండ్ మూవ్. ఫస్ట్ ఏమైనా ఫస్ట్ నువ్వు సేఫ్ చూసుకోవాలి, తర్వాత విత్ ఇన్ సెకండ్లో రైఫిల్ ట్రిగర్ నొక్కాలా. అదనమాట. నువ్వు అది లేకుండా, నువ్వు సేఫ్టీ లేకుండా, నీకు గార్డ్ అనేది లేకుండా నువ్వు చేస్తే కనుక నీకు ఆటోమేటిక్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. అలాగా నేను చాలా ఉంది కదా బీపీజీ అంటాం, బుల్లెట్ ప్రూఫ్ది, అది వేసుకునే వాళ్ళం. ఎప్పుడు వేసుకొని ఇలాగా ఆపరేషన్లో ప్రతి ఒక్కసారి చేసేవాళ్ళం అనమాట. స్టార్టింగ్లో లేదు, నేను రిక్రూట్మెంట్ అయిపోయి సిపాయి అయిపోయి ఉరి సెక్టర్ పోయినప్పుడు అక్కడ ఇది లేదు కానీ, బీపీజీ లేదు కానీ, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లేదు. తర్వాత వచ్చినాయి. తర్వాత దీంతో పాటే చేసేవాళ్ళం అనమాట. అస్సాంలో సేమ్ ఇదే చేసేవాళ్ళము, బీపీజీ చేసుకొని ఆపరేషన్ చేసేవాళ్ళము. చాలా దగ్గరలో దగ్గర ఉన్న కింద చార్పై కింద పడుకో అన్నాడు మిలిటెంట్. అటువంటి ప్లేసులు కూడా ఆపరేషన్ చేసేసాం. ఆ కిస్మత్ అనేది, లక్ అనేది, వాడు ఫైట్ చేయలేదు, నేను ఫైట్ చేయలేదు. ఇలాంటి ఫేస్ టు ఫేస్ మిలిటెంట్ ఫేస్ టు ఫేస్ నియర్ చూడడం కానీ, మనిషిని కళ్ళతో చూడడం కానీ, మాట్లాడడం కానీ, ఇలాంటి బాగా కాంటాక్ట్. ఎందుకంటే అందరికీ రాదు, అది మన ఘాతకులు ఉండే వాళ్ళకే వస్తుంది, ఆ టీంకే వస్తుంది, అందరికీ రావన్నమాట. ఒక మిలిటెంట్ సేమ్ ఎక్కువ లేడీస్ను వాడుకుంటారు. వాళ్ళు ఎక్కువ అన్నం వండి పెట్టడానికి కానీ, ఇన్ఫర్మేషన్ కానీ లేడీస్ కానీ వాడుకుంటారు. అయితే ఒకసారి ఏం చేశారంటే, నేను డ్యూటీ చూస్తున్నప్పుడు అదే కర్నల్ డికే సింగ్ సాబు అప్పుడు లెఫ్టినెంట్ కెప్టెన్లో ఉన్నాడు. ఆపరేషన్ రమ్మని చెప్పాడు. పోయాము. సైకిల్ మీదనే, సేమ్ సైకిల్ మీద పోతాం. సైకిల్ మీద పోయి ఇంటి దగ్గరికి స్క్వాడ్ని వేసాము. మిలిటెంట్ మన భూటాన్ బార్డర్లో వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆపరేషన్ చేయడానికి మేము వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి మిలిటెంట్ లేరు. చికెన్ అన్నీ వండుకొని తిన్నారు. ఫ్రెష్గా నిప్పులు కనపడుతున్నాయి, అగ్గి పొయ్యి అన్నీ కనపడుతున్నాయి. వెళ్ళిపోయారు అని చెప్పేసి మేము సైలెన్స్గా వచ్చేసాము. పక్కకు వచ్చేసరికి కొద్దిసేపు రిలాక్సేషన్ తీసుకునేసరికి అక్కడ జలిగలు ఉంటాయి సార్. నువ్వు కూర్చొని ఉంటే మొత్తం డ్రెస్ అంతా పట్టేస్తాయి, లోపల అన్నీ పట్టేస్తాయి. ఇంకా అవి తీసుకుంటూ అల్లెలు ఉండేసరికి ఉదయం 4 గంటలకి టక్కున ఫైర్ చేసేసారు. దగ్గరలో ఉన్నాడు, ఇట్లాగా ఈ పోల్ లాగా బ్యాక్ సైడ్ ఉన్నాడు. వేరే వాడు చేసేసరికి నేను ఎదురుగా, నన్ను చూడలేదు వాడు. నన్ను చూడకుండా వేరే వాడిని చూసేసరికి వేరే వాడిని ఫైర్ చేశాడు. కానీ వాడికి కూడా తగలేదు.
నేను చేయటానికి నా వెనకాల ఈ మధ్యలో పెద్ద ఈ చెట్టు ఉందన్నమాట, పోల్ లాంటిది. ఆ పెద్ద చెట్టు ఉన్నది. ఆ చెట్టు వెనకాల నుండి అక్కడ చూశాడు, నన్ను దగ్గర చూశాడు. నేను సౌండ్ వచ్చేసరికి నేను చెట్టు దగ్గర ఇక్కడే నిల్చున్నాను. చెట్టు ఇలా ఉంటే ఈ పక్క నేనున్నా, ఆ పక్క వాడున్నాడు. ఎలా తిరిగినా కూడా పక్కన వేరే వాడు వాడిని చూసి ఫైర్ చేశాడు. విత్ ఇన్ సెకండ్ లో చేస్తే కనుక, నేను చేసి వాడిని వెంట తిరిగి చేస్తే కనుక వాడు ఎటు పక్క రైఫిల్ పెట్టాడు కనిపించదు కదా, అట్లే నిల్చున్నాను. వాడు ఫైర్ చేసేసరికి వాడు విత్ ఇన్ సెకండ్ అక్కడే వేరే చెట్టు ఉంటుంది, ఆ చెట్టు జంప్ చేశాడు. చీకట్లో కనపడదు కదా, ఆ విత్ ఇన్ సెకండ్ నేను దగ్గర ఉండి ఒక రౌండ్ లేకపోయినా ఒక గ్రెనేడ్ విసిరేసిన కూడా నేనే పోయేవాడిని అనమాట. అటువంటి ఆశ్చర్యంతో ఆ టైంలో కొద్దిగా టెన్షన్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఈ టైంలో కనుక మనం ఎట్లా కోఆపరేషన్ చంపాలా అనే విధంగా ఉంటాం, వాడు కూడా అదే విధంగా మన మీద కసితో ఉంటాడు. అలాంటి సిచ్యువేషన్ కూడా బచాయించిపోయాను. తర్వాత 8 hours తర్వాత వాడిని చంపామన్నమాట. 8 hours తర్వాత చంపామన్నమాట. చంపేసి తర్వాత బాగానే ఆపరేషన్ అయిపోయింది, ఎవరికి ఏం ఎఫెక్ట్ కాలేదు. అది అందుకు అప్పట్లో డికే సింగ్ సాబ్ అనేది కూడా మంచి కొత్త వ్యక్తి, న్యూ రిక్రూటింగ్ ఆఫీసర్ అయినా కూడా, కొత్త ఆఫీసర్ అయినా కూడా ధైర్యం అనేది ఉండేది. మాతోటి సపోర్టింగ్ బాగా ఇచ్చేవాడు అనమాట. బయటికి వెళ్ళినప్పుడు తినటం కానీ, తిరగటం కానీ, జాలీగా సపోర్టింగ్ కానీ, హెల్పింగ్ కానీ బాగుండేది. అప్పుడు ఏంటంటే మన కోఆపరేషన్ పెరుగుతుంది, ఆపరేషన్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. అటువంటి ఆఫీసర్ అనేది జ్ఞాపకవార్థమని ఉంటుంది. ఆయన కానీ, తర్వాత ఆయన అదే దీక్షిత్ సాబ్ అని, ఇలాంటి వ్యక్తులు ఉంటారు. ఇప్పుడుండే యూత్ ప్రకారం చూస్తే గనక అప్పటికిప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. నాకుండే ప్రకారం ఏంటంటే సీనియర్ సిటిజన్కు మాట వినాలి సార్. ఇప్పుడు ఏంటంటే నేను ఈ చిన్న వయసులో ఏంటంటే యంగ్ బ్లడ్లో నేను చెప్పిందే, నేను ఆలోచించిందే డైరెక్ట్ అంటే గనక కరెక్ట్ అంటే గనక కాదు. అది పెద్దల చెప్పిన మాట వినాలి. ఫ్యూచర్లో ఎక్స్పీరియన్స్ విని దానికి ఈ డైరెక్షన్ వెళ్ళాలని చెప్తారు కదా, ఆ డైరెక్షన్లో వెళ్తే మంచిది అనమాట. ఇప్పుడు వీళ్ళకి టౌన్లో ఏమైంది, డ్రగ్స్ వాడటము, వాడి ఇష్ట ప్రకారం వాడు తిరగటము, ఇలాంటి యూత్ మెయిన్ ఇంపార్టెంట్ ఆలోచించమని తెలిసిన. నా బ్యాక్గ్రౌండ్లో చిన్న పెద్ద అనే వాళ్ళు ఉన్నారు, నేను ఒక మంచి డిసిప్లిన్లో పోవాలి అని ఆలోచిస్తే మంచిది అనమాట. అది ఒక పాయింట్. తర్వాత వచ్చేసి నేను జనరేషన్కు నేనేం చేయగలుగుతాను, నేను చదివి ముందుకు పోవాలి, నేను ఏం చేయగలుగుతాను అనేది ఆలోచించాలి. అప్పుడు జనరేషన్ అనేది బాగుంటుంది, యూత్ అనేది పెరుగుతుంటుంది, హెల్పింగ్ మెంటాలిటీ అనేది ఉంటే కనుక ముందుకు పోతుంది అనమాట. సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫిస్ట్ అనేది ఉండకూడదు. హెల్పింగ్ మెంటాలిటీ ఉంటే కనుక యూత్ కూడా చాలా ముందుకు పోద్ది అనమాట. ఇప్పుడు మీరు చిన్న వయసులో మీరు ఎన్నో నడిపిస్తున్నారు. ఇలాంటి హెల్పింగ్ ఒక 10 మంది ఉన్ని, ఒక 100 మంది ఉన్ని ఈ టౌన్ ఏరియాలో ఉన్న ఎగ్జాంపుల్ చేత ఎలా ముందుకు పోగలుగుతాం. చాలా జనరేషన్ ముందుకు పోతుంది. ఎక్కడెక్కడో వెళ్ళి కాంపిటీషన్ అటెండ్ చేస్తాము, మన ఇండియా పేరు వస్తుంది, ఒక కోచ్ పేరు వస్తుంది, ఒక లీడర్ పేరు వస్తుంది. ఇలాగా ముందుకు పోతూ ఉంటే మంచిది అనమాట. యూత్ అయినా సరే మనం ఆ యూత్ అనేది హెల్పింగ్ ఒకటి, ఇంట్రెస్ట్ ఒకటి, విల్ పవర్ అనేది ఉండాలా, పట్టుదల అనేది ఉండాలా. ఉంటే కనుక ఆటోమేటిక్ పోతుంది అనమాట. మధ్యలో వదిలేస్తారు, చదివేస్తారు, BA BCom డిగ్రీ ఏదైనా చదివేస్తారు, తర్వాత వదిలేస్తారు, 10,000 20,000 జాబ్కు పోతూ ఉంటారు. నువ్వు కష్టపడి చదివి నువ్వు అనుకున్న ఎందుకు సాధించలేకపోయావంటే నువ్వు మధ్యలో డీలా అయిపోయావు. నువ్వు ఏదైతే పట్టుదల ఉంటుందో నువ్వు ఆటోమేటిక్ నువ్వు పోగలుగుతావు. నాకేం చెప్పారంటే ఫస్ట్ ఒక ఆఫీసర్ దగ్గరికి నేను ఒక ట్రే పట్టుకుని వెళ్ళాను. వెళ్తే ఆయన సీనియర్ ఆఫీసర్ కాబట్టి మనం టీ ఇవ్వమంటే టీ ఇచ్చాను నేను. నువ్వు నా దగ్గర ఉన్న అవల్ దగ్గర చెప్పాను, నువ్వు TSకు ఫిట్ అన్నాడు. TS అంటే ఏంటి, TS అంటే ఏంటి అని నాకు ఆ మీనింగ్ అర్థం కాలేదు. నేను అప్పుడు చిన్న పిల్లల్ని, 20 సంవత్సరాల వయసు నాకు. అదే ఆర్డినరీ కెప్టెన్ శశి సాబ్ అని అన్నాను, సుబేదార్ మేజరు. అప్పుడు ఆయన సుబేదారు. నేను అడిగాను, సార్ TS అంటే ఏంటి సార్ అన్నాను. అంటే ఎవరు అడిగారు, పలానా హోల్దార్ విశ్వనాథన్ సార్నే, నువ్వు TSకు ఫిట్ అన్నాడు. అంటే తర్వాత ఓకే నేను తర్వాత చెప్తాను, నేను చెప్పిన పని నువ్వు చేస్తూ ఉండు అన్నాడు. సరే సార్ అన్నాను. ఒకరోజు ఇచ్చాను, తర్వాత అయిపోయింది. సేమ్ అదే గాతకు ఒక పేరు ఇచ్చాను, వెళ్ళానని చెప్పాను కదా, అతనితో కంటిన్యూ అలాగే వెళ్ళిపోయాను. ఎప్పుడైతే ఫాస్ట్గా నేను లాంచ్ నాయకు పెట్టానో అదే సుబేదారు శశి సాబ్ SM అయ్యి సుబేదార్ మేజర్ అయిన తర్వాత ఫాస్ట్ ప్రమోషన్ రమణయ్య అని చెప్పిరా, ఎవరైతే TS అని అన్నాడు ఆ హౌల్దార్ కని గాంధీనగర్లో, సార్ నీకు చెప్పమని చెప్పాడు, ఫాస్ట్ ప్రమోషన్ రమణయ్య, ఫాస్టర్ రమణయ్య అని చెప్పి చెప్పన్నాడు. అంటే ఎవరన్నాడు, SM సాబ్ చెప్పన్నాడు. ఏంటబ్బా నేను నీతో ఎప్పుడు అన్నాను అన్నాడు. అంటే దానికి పట్టుదల అనేది ఏంటంటే, నేను అప్పుడు TS అంటే
టైం స్కేల్ నీకు నీ సర్వీసులో 17 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నువ్వు టైం స్కేల్ ఏదో నాయకం వస్తుంది, నువ్వు వెళ్ళిపోతావు ఇంటికి, నువ్వు ప్రమోషన్ తీసుకోలేదు అన్నాడు. అప్పుడు అనేసరికి తెలుసుకున్న తర్వాత నేను ఎన్నో విధాలుగా అడిగాను. ఆయన సుబేదార్ చెప్పలేదు, మళ్ళీ లెఫ్ట్ అడుగునుకుంటే నువ్వు అంటే ఓహో నేను ఒక సిపాయి లాగానే పోతానా, నేను ఎందుకు ప్రమోషన్ తీసుకోలేను. అప్పుడు మన తెలుగు వాళ్ళు అనేది ఆ రెజిమెంట్లో ఒక్కరు కూడా ఈ స్టార్లు పెట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు లేరంటే మధ్యలోనే వెళ్ళిపోతారు, చదవరు. ఒక రెస్పెక్ట్ ఉండదు, కోపం ఎక్కువ. మన వాళ్ళకి ఓ మాట వినేవాళ్ళ, నువ్వేంద్రా నాకు చెప్పేది, నాకు అవసరం లేదు అనే కింద కొట్లాడి వెనుకొస్తామన్నమాట. అంటే మనది ఎక్కడ మైనస్ పాయింట్, నేను ఒక డైరీ రాసుకోండి వారి, ఒక ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకునేవారి. కోపపడకూడదు, ఓపిక ఉండాలా, కష్టపడాలా, హెల్పింగ్ ఉండాలా. అప్పుడు ఏం చేశానంటే టక్కున వచ్చాను, పట్టుదల బాగున్నది, ప్రమోషన్ తీసుకున్నా. అప్పుడు తీసుకొని ఇలాగా ఆ ప్రమోషన్ ఇంత లెవెల్కి వచ్చాను. ఆ జనరేషన్ అనేది ఇప్పుడు ఉండే యూత్ జనరేషన్ ఏంటంటే మధ్యలో వదిలిపెడితే అది నీకు తల్లిదండ్రులకు భారమే, నీకు భారమే. యూత్ జనరేషన్ సరే నేర్చుకోవాల్సింది ఏంటంటే పట్టుదల అనేది ఉండాలా, హెల్పింగ్ మెంటాలిటీ ఉండాలా, ఫ్యూచర్ గురించి ముందే ఆలోచన చేసుకోవాలా. నువ్వు ఏ లైఫ్, నీ సెటిల్మెంట్ ఏంటి, నీ యొక్క ఏమేంటి, నీ గోల్ ఏంటి ఆలోచించుకుంటే కనుక ప్రతి ఒక్కటి యూత్ చాలా ముందుకు పోవద్ది. నువ్వు ఆ యూత్లో నువ్వు వదిలిపెట్టావనుకో, పెళ్ళి అయిందనుకో, నువ్వు ఏమీ చేయలేవు. ఫ్యామిలీ ఒక సైడ్ గోల, పిల్లలు ఒక సైడ్ గోల, నీకు ఇన్కమ్ లేకపోవడం ఒక గోల, ఒక టెన్షన్. తర్వాత నువ్వు అనుకున్న గోలే సాధించలేవు అనమాట. నువ్వు ఏదైనా సరే మ్యారేజ్ కాకముందే నువ్వు ఒక సెటిల్మెంట్ అనేది అయిపోతే గనక నీది ఎక్కడో ఏమనేది నీ గోల్ సాధించినట్టే. థ్యాంక్ యూ సార్.